హలో అబ్బాయిలు, క్రింద ఉన్న మిత్రులందరూ ఎలా ఉన్నారు? వివరణలో టీ గ్రాముకు లింక్ ఉంది, మీ ప్రశ్నల కోసం అక్కడ మాతో చేరండి. సమాధానాలు అక్కడ మరియు రాబోయే ప్రతి కథలో కనిపిస్తాయి అక్కడ. ముందుగా వీడియో అప్డేట్లు వస్తాయి కాబట్టి త్వరగా వెళ్ళి చేరండి. నవీన్ లాల్వానీ కథలో ముందుకు సాగాడు మరియు దీక్షిత్, వారిద్దరూ మూడవ వ్యక్తి నుండి సహాయం పొందారు. వేగవంతమైన శ్వాస వినబడుతుంది. నవీన్ లాల్వానీ మరియు దీక్షిత్ ఈ వాయిస్ ని ఇష్టపడుతున్నారు. ఎవరైనా ఒకరి మాట విన్నప్పుడు అతను మొదట చూసేది ఆ వ్యక్తినే. వాటిని ముగించడానికి ఎవరు వచ్చారో చూద్దాం, కానీ అతనితో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు అనిపించనప్పుడు మీ కళ్ళు సైమన్ అని పిలుస్తాయి. కానీ అతన్ని చూడగానే ఇద్దరూ హాయిగా నిట్టూర్చారు. ఇప్పటి వరకు అతను చాలా సంతోషంగా ఉన్నాడని చెప్పండి. సైమన్ చనిపోలేదు. దీక్షిత్ వెంటనే అతడికి కాల్ చేయండి. సాధారణ రూపంలో వస్తుంది మరియు కాల్ సైమన్ మరియు ఆరవ్ని ఎక్కించుకుని హాస్పిటల్ కి బయలుదేరాడు. కొంత సమయం తర్వాత నవీన్ లాల్వానీ మరియు దీక్షిత్ ఆరవ్ మరియు కార్ల్ సైమన్లకు సంబంధించిన ఆసుపత్రి ఇద్దరూ అడ్మిట్ అయిన చోటికి చేరుకున్నారు. కార్ల్ సైమన్ను ఐసీయూకి తరలించారు, అదే ఆరవ్ని సాధారణ గదిలోకి తీసుకెళ్లారు. కార్ల్ సైమన్ జర్మనీ బాగా తెలిసిన పేరు, అందుకే అతనిది జర్మనీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు దావానలంలా వ్యాపిస్తుంది. అందుకే ఈ విషయానికి అందరికీ తెలుసు. కార్ల్ సైమన్ స్థానం చాలా ఉన్న సంగతి తెలిసిందే. కార్ల్ సైమన్ పరిస్థితి ఏంటనేది సీరియస్ గా మారింది. దీని తరువాత అతని శత్రువులందరూ ఒకరితో ఒకరు చేతులు కలిపారు. కలిసి అతని మొత్తం వ్యాపారంపై దాడి చేశారు. అండర్ వరల్డ్లో ఉన్న వారంతా జర్మనీలో ఉన్నారు. గొడవ జరిగింది. దాని గురించి మరింత వ్యాపార ప్రపంచం తప్ప ఎవరికీ తెలియదు. ఈ చర్య అందరినీ భయపెట్టింది. జర్మనీలోని సాధారణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. సైమన్ శత్రువులందరూ కలిసి సైమన్ మొత్తం కుటుంబ వ్యాపారాన్ని నాశనం చేస్తుంది. మహిళలు మరియు సైమన్ కుటుంబాన్ని పట్టుకోవాలనుకున్నారు, దానిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ సైమన్, మీరు అతని కుటుంబంపై బహిరంగంగా దాడి చేస్తారు. శత్రువులకు చాలా ప్రమాదకరమని నిరూపించండి. అయితే ఎప్పుడూ వ్యాపార ప్రపంచంలోనే ఉండేవారు. ఒకరితో ఒకరు గొడవలు జరిగేవి. మీరు వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటే వేరొకరి వ్యాపారంలో ఎవరైనా కానీ దీన్ని బహిరంగంగా ఇష్టపడతారు. ఒకరి వ్యాపారంపై దాడి చేయడం ఈ సమయం ప్రకటించడానికి సమానం. కార్ల్ సైమన్ ఐసీయూలో ఉన్న ఎల్లప్పుడూ కార్ల్ సైమన్తో ఉండే వ్యక్తి, అతని ప్రతి రహస్యం గురించి తెలిసినవాడు. అయితే ఆ వ్యక్తి నవీన్ లాల్వానీ అని తెలుసు. మొత్తం పాతాళం మరియు మొత్తం వ్యాపార ప్రపంచం ఆ లాల్వానీ ఎవరికీ తెలియదు. కుటుంబం మరియు సైమన్ కుటుంబం ప్రతి ఇతర నుండి దీని గురించి ఎవరికైనా తెలిస్తే సంబంధం లాల్వానీ కుటుంబం ఎలాగోలా సాధ్యమయ్యేది. కుటుంబంతో కనెక్ట్ అయితే జర్మనీలో సైమన్ కుటుంబంపై దాడి చేయడానికి ఎవరూ ప్లాన్ చేయడం లేదు. అందుకే సైమన్ అవసరం లేదు. కుటుంబ వ్యాపారంపై దాడి చేసినప్పుడు నవీన్ లాల్వానీ మరియు సైమన్ కుటుంబం నిశ్శబ్దంగా ఉండలేకపోయింది. యొక్క మొత్తం వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంది మరియు సైమన్ కుటుంబానికి చెందిన వారంతా వ్యాపారంపై దాడి చేస్తే నవీన్ ఒక్క రాత్రిలో పూర్తి చేశాడు. లాల్వానీ చేసిన ఈ చర్య వ్యాపార రంగంలో ప్రకంపనలు సృష్టించింది. అందరూ భయపడ్డారు. ఎవరైనా భయపడ్డారు. లాల్వానీ కుటుంబానికి ఎందుకో తెలియదు. సైమన్ కుటుంబంతో వచ్చారు, కానీ జర్మనీలో ప్రతి ఒక్కరూ ఈ విషయానికి తెలుసుకోవాలి. ఈ కుటుంబం సైమన్ కుటుంబానికి చెందినదని చెప్పబడింది. కలిసి చేరడం ద్వారా ఇప్పుడు జర్మనీలో అలాంటి వ్యక్తి లేడు. సైమన్ కుటుంబాన్ని భయపెట్టేది ఏమీ లేదు అని అందరూ అనుకున్నా. జర్మనీలో లాల్వానీ కుటుంబంపై ఎవరైనా ఉంటే ఇది కేవలం ఆర్నాల్డ్ కుటుంబాన్ని మాత్రమే అందరూ పట్టించుకుంటారు. ఆర్నాల్డ్ కుటుంబం కూడా సూటిగా ఉంటుందని తెలుసు. కాబట్టి లాల్వానీ కుటుంబంతో పోటీ పడకండి. వ్యాపార ప్రపంచంలో ఇవన్నీ చేయగలరు. ఇది జరిగేది. కానీ పాతాళం గురించి ఎవరికి తెలుసు? నాకు తెలిస్తే వారికి బాగా తెలుసు. ఈ రెండు కుటుంబాలు అండర్ వరల్డ్ శక్తుల ప్రభావానికి లోనవుతున్నాయి. ఎదురుగా ఏమీ లేదు, కానీ ఇప్పటికీ ఎవరైనా ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. కుటుంబం పాతాళ శక్తులను ఎదుర్కొంటుంది. రెండో కాదు, కానీ అవి కూడా బలహీనంగా లేవు. ఒక రోజు విశ్రాంతి తర్వాత అని భావించవచ్చు. ఆరవ్ స్పృహలోకి వచ్చాడు మరియు విషయానికి గురించి అతనికి తెలియజేయబడింది. దాని గురించి తెలుసుకున్నప్పుడు అతను కూడా చాలా ఉన్నాడు. అప్పటికే ఆరవ్కి కోపం వచ్చింది. జర్మనీ నుండి బ్లాక్ రోబ్ అలయన్స్ను తొలగించడానికి. అందుకే ఆరవ్ డైరెక్ట్ అని అనుకున్న ఆరవ్ కార్ల్ సైమన్ యాక్షన్లోకి వచ్చాడు. పరిస్థితిని చూసి ఈ సమయంలో కార్ల్ సైమన్ భవనం ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాను. బ్లాక్ రోబ్ అలయన్స్ను ఎక్కడ ప్రారంభించాలి? ఈ విషయానికి గురించి ఆరవ్ ఆలోచిస్తే అతని తెల్లటి ఉంగరం తేలికగా ఉంది. ఆరవ్కి చిన్నగా వణుకు మొదలయ్యింది. అతనికి ఏదో అర్థమైంది.
అంతకు ముందు కూడా అతను ఒక చప్పుడు వినిపించింది మరియు తదుపరిది ఒక క్షణం ఆ రింగ్ నుండి తెల్లటి పొగమంచు ఆ తెల్లటి పొగమంచు బయటకు వస్తుంది అర్ఫ్ వెంటనే మనిషి రూపాన్ని తీసుకుంటాడు ఆ వ్యక్తిని చూడగానే ఆశ్చర్యంగా చూస్తాడు. ఈ పేలుడు ఏమిటి అని గురుదేవ్ మనిషిని అడుగుతాడు ఆరవ్ మాటలు విన్న తర్వాత ఏమైంది? జతిన్ దేవ్ వెంటనే ఆరవ్ వైపు చూసి తర్వాత ఊపిరి పీల్చుకుంటూ ఆరవ్తో, హే అన్నాడు బేబీ, ఆ బ్యాంక్ ద్వారా మీరు బాగానే ఉన్నారు అందుకే నేను ఆ ఆత్మ యొక్క ప్రతిదాన్ని తీసుకున్నాను తనలోని శక్తులను గ్రహించాడు కానీ ఆ ఆత్మ చాలా బలహీనంగా ఉంది సరే, నా స్టార్లలో ఒకరు మాత్రమే పెరగగలరు బేబీ నేను నీకు ఒక విషయానికి చెప్పాలి జతిన్ దేవ్ ఆరవ్ని చాలా బాగా విన్నాక అతను ఎంతటి యోధుడో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. శక్తివంతంగా మరియు తన అధికారాలను పొందేందుకు జతిన్ దేవ్ యొక్క ఒకే ఒక్క స్టార్ తర్వాత కూడా పెరిగింది కానీ జతిన్ దేవ్ తదుపరి మాటలు విన్న తర్వాత ఆరవ్ అది అతనికి తెలిసి చెవులు రెక్కించాయి జతిన్ దేవ్ అలాగని ఏమీ అనడు జతిన్ వెంటనే దేవ్ వైపు చూసి అడిగాడు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? దేనిపై నాకు చెప్పండి జతిన్ దేవ్ ఆ వ్యక్తిని చంపు అన్నాడు చంపిన తర్వాత అతని ఆత్మను పరిశీలించాను అందులోంచి ఆ వ్యక్తి నల్లగా ఉన్నాడని తెలిసింది రాబ్ కూటమికి నాయకుడు మరియు నాకు అతని సహాయం కావాలి. మరియు కూటమి గురించి చాలా ఎక్కువ నేను నేర్చుకున్న విషయాలు, చాలా ముఖ్యమైన విషయానికి ఇది బ్లాక్ రోబ్ అలయన్స్ని బ్లాక్ సోల్ కమ్యూనిటీ అంటారు రెండవ బ్లాక్ రోబ్ అలయన్స్ని నియంత్రిస్తుంది మరియు కిల్లర్ గుడ్లగూబ సమూహం మధ్య ఉద్రిక్తత రెండు సంస్థల మధ్య తలెత్తింది చిన్న గొడవలు జరుగుతున్నాయి కానీ లేవు సంస్థ ఇంకా బహిరంగంగా దాడి చేయలేదు ఈసారి బ్లాక్ రోబ్ అలయన్స్తో మరొకటి ఫైర్ మార్షల్ స్కూల్ దీనికి బలం చేకూర్చింది పాఠశాల వ్యవస్థాపకుడు గురు రఘువీర్ మరియు ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ విభాన్ చనిపోయే వరకు ఫైర్ మార్షల్ పాఠశాలతో కలిసి కిల్లర్ ఇద్దరు ఇప్పటికీ గుడ్లగూబ గుంపుకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు రెండు సంస్థల మధ్య ఒక్కో మ్యాచ్లో గ్రాండ్గా మ్యాచ్లు జరిగాయి మాస్టర్ విభాన్ హాజరయ్యారని నాకు కూడా తెలిసింది ఆ నల్లజాతి ఆత్మ సంఘం నుండి బ్లాక్ రోబ్ అలయన్స్ కోసం ఆర్డర్ చేస్తున్న వ్యక్తి పేరు ఆరవ్ ఈ సమయంలో జతిన్ దేవ్గా బిజీగా ఉన్నాడు అతను విషయాలు ఎంత ఎక్కువగా వింటాడు అతను ఆశ్చర్యపోయాడు కానీ వెంటనే అతను లారాక్ పేరు వినగానే అతని కాళ్ల కింద నేల జారిపోయింది. ఆమెకు అది గుర్తుకు వచ్చింది మీపై గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని మీరు పట్టుకుంటే అతను తన దుర్వినియోగదారుడి పేరునే చెప్పాడు మరియు అతను కూడా ఊహించలేదు జతిన్ దేవ్ చాలా తేలికగా చేసిన యోధుడు మారా బ్లాక్ రోబ్ కూటమికి నాయకుడు ఈ సమయంలో బ్లాక్ రోబ్ అలయన్స్ అని అతనికి తెలుసు నాయకుడు లేకుంటే ఆరవ్ చాలా బలహీనంగా మారాడు. కాసేపు ఆలోచించిన తర్వాత వెంటనే మీ స్నేహితులకు చెప్పండి సంబంధించి బ్లాక్ రోబ్ అలయన్స్ ఆదేశాల మేరకు ఒక రోజంతా విశ్రాంతి తీసుకుంటాను అతని శరీరంతో అతని శక్తుల తర్వాత దీంతో ఆరవ్ పర్ఫెక్ట్ సింక్ అయ్యాడు సమయ్ దీక్షిత్ మరియు అతని 12 మంది సహచరులతో బ్లాక్ రోబ్ అలయన్స్ ప్రధాన కార్యాలయం వైపు 2 గంటల తర్వాత ఆరవ్ పెరుగుతున్నాడు రైలు హెడ్ క్వార్టర్ ముందు ఆగింది బ్లాక్ రోబ్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ పెద్ద కంపెనీ భవనంలా కనిపిస్తోంది హెడ్ క్వార్టర్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఆరవ్ వెంటనే కారు దిగి నేరుగా వెళ్తాడు ఆరవ్ క్వార్టర్ లోపలికి వెళ్లడం ప్రారంభించాడు. దీక్షిత్ మరియు అతని 12 మంది సహచరులు లోపలికి వెళ్లడం చూసి అతనిని అనుసరించడం ప్రారంభించండి కానీ అరబ్ హెడ్ అతను క్వార్టర్ లోపలికి వెళ్లకముందే ఆ సెక్యూరిటీ గార్డు అతన్ని ఆపి ఇలా అన్నాడు సార్, లోపలికి వెళ్లే ముందు మీరు హెడ్ క్వార్టర్ని సందర్శించాలి. మీ టోకెన్ను చూపించాల్సి ఉంటుంది నిన్ను ఆపినందుకు ఆరవ్ చాలా బాధపడ్డాడు. అతను కోపంతో ఎర్రగా మారతాడు తన కళ్లతో సెక్యూరిటీ గార్డు వైపు చూస్తున్నాడు కానీ ఆరవ్ ఆ సెక్యూరిటీ గార్డుతో ఏదో చెప్పాడు. చెప్పను కానీ నా విశ్వం రింగ్లో అలాంటిది విసిరివేస్తుంది ఇది చూసిన సెక్యూరిటీ గార్డుతో పాటు అందరి కాళ్ల కింద నుంచి నేల జారిపోయింది ఈ సమయంలో అక్కడ ఒక మనిషి మృతదేహం పడి ఉంది కానీ ఆ మృతదేహం బెరడు తక్కువగా ఉంది ఆమె శరీరంలో అంతగా కనిపించలేదు. అక్కడ లెక్కలేనన్ని వందల కుట్లు పడి ఉన్నాయి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులంతా మృతదేహాన్ని చూసుకున్నారు. సెక్యూరిటీని చూసి చాలా ఆశ్చర్యపోయాడు గార్డు ఆరవ్కి ఏదైనా చెప్పేలోపు అతనికి బంగారు కాంతి కనిపిస్తుంది మరియు మరుసటి క్షణం అతని మెడ అతని శరీరం నుండి కత్తిరించబడింది. సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయాడు ఆరవ్ని చంపిన తర్వాత నేరుగా హెడ్ క్వార్టర్కి వెళ్లాడు. ఇప్పుడు వాటిలో ఏదైనా లోపలికి వెళ్లడం ప్రారంభమవుతుంది సెక్యూరిటీ గార్డు ఆరవ్ని ఆపడానికి ధైర్యం దీక్షిత్ ఆరవ్ని అనుసరించలేదు మరియు అతని 12 మంది సహచరులు కూడా హెడ్ క్వార్టర్ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన వెంటనే ఆరవ్ వెళ్లిపోయాడు తన ఏడుపు రూపంలో అతని ఎదురుగా వచ్చినవాడు ఎవరైనా వచ్చినా చంపేసేది. దీక్షిత్ అతను ఇప్పుడు ఎక్కడ ఉండబోతున్నాడు? అతని పులి రూపంలో కూడా వస్తుంది మరియు ప్రజలపై దీక్షిత్ చేసిన 12 దాడులు సహచరులు కూడా పులి గోళ్లలో చేతులు పెట్టారు.
మార్చండి మరియు వ్యక్తులపై దాడి చేయడం ప్రారంభించండి. వారు లోపలికి వెళ్ళిన ఒక నిమిషం తర్వాత లోపల నుండి అరుపుల శబ్దాలు రావడం మొదలయ్యాయి. అదే అరబ్ లోపల రక్తపు హోలీ ఆడాడు. అతని ప్రతి దాడిలో అతని భూగోళం ప్రభావం ఉండేది. అతని ప్రతి దాడి కారణంగా అధికారం ఉంది. అతని ప్రతి ఒక్కరి నుండి భయంకరమైన షాక్ వేవ్ వెలువడింది. ఈ దాడిలో ఓ యోధుడు చనిపోయాడు. ఈ సమయంలో ఎవరైనా సంతోషంగా ఉంటే అది ఆయనే. జతిన్ దేవ్ హెడ్ క్వార్టర్ లోపలికి రాబోతున్నాడు. జతిన్ దేవ్ వెంటనే ఆరవ్ రింగ్ నుండి నిష్క్రమించాడు. ఆరవ్ మరియు అతని స్నేహితులు బయటకు వెళ్లారు. జతిన్ దేవ్ వెంటనే యోధుడిని చంపేస్తాడు. ఆత్మను పరిశీలించడం ద్వారా వారి ఆత్మ మీదే. జతిన్ దేవ్ ఈ సమయంలో మునిగిపోవడం ప్రారంభిస్తాడు. ఇలా గాలిలో ఎగురుతున్నారు మరియు శక్తులు ఇలా వారి ఆత్మ లోపల పట్టుకొని ఉన్నారు. చిన్న పిల్లలకి ఇష్టమైనది ఆ బొమ్మ జతిన్ దేవ్కి ఇచ్చి ఉండవచ్చు. ఏది పట్టింపు లేదు. యోధుడు ఎంత శక్తివంతుడు. యోధుల ఆత్మలను గ్రహిస్తుంది. జతిన్ దేవ్ చేస్తున్నాడని తెలుసు. చుక్క ద్వారా చుక్క సముద్రాన్ని నింపుతుంది. తల ఉంటే త్రైమాసికంలో ఉన్న ప్రజలందరి ఆత్మలు జతిన్ దేవ్ను చేర్చుకున్న తర్వాత కూడా ఒక నక్షత్రం మాత్రమే బలాన్ని పెంచుతుంది ఉన్నట్లయితే ఈ కారణంగా అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జతిన్ దేవ్ వెంటనే చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒక యోధుడు చనిపోతే అతను రెప్పపాటు చేస్తాడు. అతనితో మరియు అతనితో చేరుకోండి. ఆరవ్ తనలోని ఆత్మను గ్రహిస్తాడు మరియు ఈ సమయంలో అతని సహచరులను హెడ్ క్వార్టర్కు పంపారు. నేను లోపలికి వెళ్లి 5 నిమిషాలు కూడా కాలేదు. ఇంత తక్కువ సమయంలో 200 మందిని చంపేశాడు. మరణశిక్ష విధించబడింది. కానీ ఇప్పటికీ ఆరవ్ మరియు అతని సహచరుల గురించి జతిన్ దేవ్కు సమాచారం అందింది. జతిన్ పేస్ చాలా నెమ్మదిగా అనిపించింది. దేవ్ మొదట అతని మెడను వణుకుతాడు. అతను తన కుడి చేయి ముందుకు వేసి ఇలా అన్నాడు, నీలం డ్రాగన్ మెరుపు ఉద్వేగం వారి కాబట్టి వెంటనే తన చేతి లోపల నుండి ఇలా అన్నాడు, డ్రాగన్ యొక్క శక్తివంతమైన గర్జన వినబడుతుంది మరియు మరుసటి క్షణం నీలం ఆ నిప్పు చుట్టూ రంగురంగుల అగ్ని వస్తుంది. చుట్టూ మెరుపులు ఉన్నాయి కానీ వారి చేతిని విడిచిపెట్టిన తర్వాత అగ్ని పెద్దదిగా మారుతుంది. బ్లూ డ్రాగన్ గా మారుతుంది. నీలం డ్రాగన్ మీద వెండి ఆ డ్రాగన్ బయట మెరుపులు మెరుస్తున్నాయి. వచ్చిన వెంటనే పరిసర ఉష్ణోగ్రత చూడండి అయితే గణనీయంగా పెరుగుతుంది. ఆ డ్రాగన్ కేవలం 2 మీటర్ల పొడవు మాత్రమే ఉంది. అతనిలోని శక్తులను అనుభూతి చెందండి. జుట్టు కూడా నిక్కబొడుచుకుంది. ఆర్ఫ్ వెంటనే తిరిగి డ్రాగన్ని చూస్తాడు. మొదట అతను ఈ శక్తిని అనుభవించాడు. అది అతనికి కొన్ని శక్తివంతమైన శత్రువు అయి ఉండాలి కానీ డ్రాగన్ను నియంత్రించలేమని అరబ్ చూసినప్పుడు జతిన్ దేవ్ చేస్తున్నట్లయితే అతను ఉపశమనం పొందాడు. జతిన్ దేవ్ యొక్క డ్రాగన్ చాలా ఊపిరి పీల్చుకుంటుంది. ఒక్క నిమిషంలో మరింత విధ్వంసం సృష్టిస్తుంది. లోపల వేలాది మందిని చంపుతుంది. ఆ డ్రాగన్ మొదటి ప్రవాహంలో ఉంది. దాదాపు అందరూ చంపబడ్డారు. ఈ సమయంలో జతిన్ దేవ్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతను నృత్యం చేయాలని భావించాడు కానీ అతను తన ఆనందాన్ని నియంత్రిస్తాడు మరియు వెంటనే యోధుల ఆత్మలు జతిన్ దేవ్ దీనిని చేర్చడం ప్రారంభించాడు. వెర్రి వంటి యోధుల ఆత్మలు అరబ్ తనలో తాను శోషించుకోవడం చూసిన తర్వాత పెరిగి పెద్దవాడై వాడు మనిషేనా పిచ్చివాడా? ఈ మానవుడు ఈ వ్యక్తుల ఆత్మలను తన స్వంతంగా తీసుకున్నాడు. ఈ విధంగా శరీరం లోపల గ్రహించడం అది తన వ్యక్తిగత ఆస్తి అన్నట్లుగా. ఈ వ్యక్తి నా వైపు ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు లేకపోతే ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైనవాడు. మానవ ఆత్మలో భాగం మరియు నీటి వ్యవస్థలో భాగం కాదు. అతను ఒక్క దాడితో యోధుని చంపగలడు. నేను ఎంత బలంగా ఉంటాను అని ఆలోచిస్తున్నాను. నేను ఊహిస్తూనే కుంగిపోతున్నాను. తన మాటలు ముగించిన తర్వాత మళ్ళీ ఆరవ్ బ్లాక్ రోబ్ అలయన్స్ యొక్క యోధులపై ఆరవ్ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఏకాగ్రత చేస్తాడు. ఇది మొదటి ప్రవాహం యొక్క అన్ని యోధులు జరుగుతుంది. అతను చంపబడితే అతను వెంటనే రెండవ ప్రవాహాన్ని వర్తింపజేస్తాడు. వైపు కదులుతుంది కానీ బహుశా మొదటి ప్రవాహం యొక్క దాడి కారణంగా రెండవ ప్రవాహం యొక్క యోధులు బిల్డింగ్లో ఉన్నవారు ఈపాటికే అప్రమత్తమయ్యారు. పొగమంచు నుండి అరుపుల శబ్దం వచ్చింది. ఆమె ఈ సమయంలో పూర్తిగా ఆగిపోయింది. మహాప్రళయం వచ్చి పోయినట్లు అనిపించింది. పోవచ్చు కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతత. అక్కడ శాంతి ఉంది మరియు ఆరవ్ ఈ సమయంలో రెండవ అంతస్తులో ఉన్నాడు. ఈ సమయంలో రెండో అంతస్తులో ఎవరూ లేరు. మొత్తం రెండవ ప్రవాహం బ్లాక్ రోబ్ అలయన్స్ ఖాళీగా ఉంది. ఈ భవనం 50 కంటే ఎక్కువ అంతస్తులను కలిగి ఉంది. ఆరవ్ రెండో అంతస్తు వైపు జాగ్రత్తగా చూస్తున్నాడు కానీ అకస్మాత్తుగా అతని వెనుక నుండి ఒక తెల్ల వ్యక్తి వచ్చాడు. పొగమంచు వచ్చి అతనికి ఈ విషయానికి చెబుతుంది. ఫుల్ ఫ్లోలో కూడా లేదు. రెండవ, మూడవ మరియు 5వ ప్రవాహంపై కూడా ఎవరూ లేరు. ఇలా ఒక్కొక్కటిగా అన్ని ప్రవాహాలకు వెళితే మీరు దాడి చేస్తే అది చాలా సమయం వృధా చేస్తుంది మరియు ఇది మీకు చాలా తలనొప్పిని ఇస్తుంది. కాబట్టి మీరు దీన్ని ఎందుకు చేయకూడదు?
ఒక్కసారిగా మొత్తం భవనాన్ని పేల్చివేయండి. జతిన్ దేవ్ మరియు అతని వైపు విన్న తర్వాత చూసి సీరియస్ గా చెప్పింది. గురుదేవ్, ఈ పని ఎలా చేయాలో నాకు తెలుసు. దీనికి చాలా సమయం పడుతుంది, కానీ నేను ఈ కూటమిలో భాగమే. ఎవరినీ ప్రాణాలతో విడిచిపెట్టలేను. ఈసారి తన హద్దులు దాటేశాడు ఆరవ్. జతిన్ దేవ్ అతని మెడ విన్న తర్వాత వణుకు ప్రారంభించి, ఆపై వారి ముఖ కవళికలు సెంటిమెంట్ని గంభీరంగా మరియు అతని స్వరంలో మేకింగ్ కటువుగా, గంభీరంగా ఆరవ్తో ఇలా అన్నాడు. ఈ సమయంలో మీరు భావోద్వేగాలలో కొట్టుకుపోతారు మరియు వారిని సజీవంగా వదలకుండా, నేను వారిని ప్రాణాలతో వదిలేయమని నేను మీకు ఎప్పుడు చెబుతాను? ఇలా ఒక్కో ఫ్లోకి వెళితే మీరు మనుషులను చంపుతూ ఉంటే మీది బలం మరియు సత్తువ రెండూ క్షీణించడం ప్రారంభించాయి. మీరు ఈ కూటమి యొక్క శక్తివంతమైన ఉన్నప్పుడు వెళ్తుంది. మీరు ప్రజలను కలుసుకుంటే, మీరు వారిని కలిగి ఉంటారు. అప్పుడు పోరాడే శక్తి ఉండదు. జతిన్ దేవ్ ఇలా చెప్పి, ఏం చేస్తావు? అతను ఒక క్షణం మౌనంగా ఉండి, ఆపై తన అభిప్రాయాన్ని కొనసాగిస్తున్నాడు. వెళ్దాం అని ముందుకు వెళుతున్నాడు. మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఈ భవనాన్ని పేల్చివేయండి. పేల్చిన తర్వాత, లోపల నుండి ఎవరైనా వస్తే అతను బ్రతికితే, నేను అతనిని సజీవంగా గుర్తించలేను. నేను దీన్ని మీ గురువైన జతిన్ దేవ్ నుండి ఇస్తాను. జతిన్ దేవ్ మాటలు విన్న తర్వాత ఆరవ్ హామీ ఇచ్చాడు. తన అభిప్రాయాన్ని కూడా బాగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు తన నిర్ణయాన్ని అర్థం చేసుకున్నాడు. అది ఎంత మూర్ఖత్వం. అందుకే కొంతకాలం తర్వాత అతను దానిని వణుకుతాడు మరియు సరే గురుదేవ్, మీరు చెప్పినట్లు చేస్తాను. ఇప్పుడు అది జరుగుతుంది. దీన్ని నాశనం చేసే పేలుడు ఉంటుంది. బ్లాక్ రోబ్ అలయన్స్ ప్రధాన కార్యాలయం బిల్డింగ్. ఇదంతా చెబుతున్నప్పుడు ఆరవ్ కళ్ళు క్రూరత్వం నాలో వెంటనే కనిపించింది. అతని పూర్తి శక్తిని మేల్కొల్పుతుంది మరియు తదుపరిది పాల్ ఆర్ఫ్ నోటి నుండి భయంకరమైన గర్జన వస్తుంది. రాక్ కోల్పోయిన తర్వాత అరుస్తున్న ఆరవ్, డ్రాగన్ షాడో పేలుడు అని ఆరవ్ చెప్పాడు. ఇలా చెప్పిన వెంటనే అతని పాదాలు నీలం పొగమంచు క్రింద సేకరించడం ప్రారంభమవుతుంది. ఆ నీలి పొగమంచును మీరు చూడవచ్చు. పెద్ద నీలి డ్రాగన్ గా మారుతుంది. ఆ డ్రాగన్ చూడటానికి చాలా ఎక్కువ. ఆ డ్రాగన్ భయంకరంగా మరియు రక్తపాతంగా కనిపించింది. దీంతో చుట్టూ చల్లటి గాలి వీచింది. దాని చుట్టూ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయింది. ఆ తర్వాత బ్లూ డ్రాగన్ వెళ్ళిపోయింది. బెలూన్ లాగా వాపు మొదలవుతుంది. డ్రాగన్ని చూస్తే ఎవరో అనిపించింది. కారు టైర్లలో గాలి నింపాడు. మీరు దాన్ని లోపల నింపారు, కానీ తర్వాతి క్షణం పెద్దది. ఆ డ్రాగన్ చప్పుడుతో పేలుతుంది. అది విజృంభిస్తుంది. డ్రాగన్ శరీరం యొక్క పేలుడు కారణంగా ఆ పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది. భవనం ధ్వంసం కావడం భయంకరంగా ఉంది. దీంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి భవనం మొత్తం బూడిదైంది. ఈ పేలుడు వల్ల నేను అమరుడిగా మారిపోయాను. ఉన్నత వర్గానికి చెందిన యోధులు మాత్రమే మనుగడ సాగించగలరు. అతను అమర వర్గానికి దిగువన ఉన్న వర్గానికి చెందినవాడు. అందరి శరీరం పుచ్చకాయలా పగిలిపోయింది. కాగా జతిన్ దేవ్ తనలాగే కూర్చున్నాడు. పేలుడు జరిగిన వెంటనే వెతుకుతున్నారు. తర్వాత జతిన్ దేవ్ చేయి పైకెత్తి ఇలా అన్నాడు. ఈ మాట చెప్పగానే మన ఆత్మలు బందీ అయిపోయాయి. అతని చేతి నుండి తెల్లటి కాంతి వచ్చిన తర్వాత బయటకు వచ్చి మొత్తం భవనాన్ని చుట్టుముడుతుంది. ఇప్పటికే ఉన్న శిథిలాల చుట్టూ మరియు అక్కడ ఉంది చుట్టూ తెల్లటి అడ్డుగోడ. దీని తర్వాత జతిన్ దేవ్ నిర్మిస్తున్నారు. మీ మరొక చేతి యొక్క అరచేతి ముందుకు ఎదురుగా ఉంటుంది. వారు అలా చేసిన వెంటనే చాలా ప్రమాదకరమైన ఒత్తిడి గాలిలో పెరగడం ప్రారంభమవుతుంది. వెళ్లి మరుసటి క్షణం ఎవరైనా అతని చేయి బ్లాక్ హోల్ లాగా మారింది. మీ ముందు ఉన్న ప్రతిదాన్ని మింగడానికి ఆ చేతి లోపల అయితే ప్రయత్నిస్తున్నాడు. చాలా శక్తివంతమైన చూషణ శక్తి ఉంది. కానీ అప్పుడు అతను కూడా ఆత్మలు తప్ప దేనిని నమ్మడు. అతను అన్ని ఆత్మలను తన వైపుకు లాగడం లేదు. ఆ భయం అనుభవించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఏదీ లేదు. జతిన్ దేవ్ అన్ని ఆత్మలు దీన్ని చేయలేకపోయాయి. నేను దీన్ని నా చేతి లోపలికి లాగుతున్నాను. జతిన్ దేవ్ ముఖం మీద సమయం చాలా పెద్ద దెబ్బ. ఆరవ్ దాడికి చాలా బాధగా ఉన్నా నవ్వు వచ్చింది. పెద్ద పేలుడు సంభవించింది, కానీ దాని కంటే బలంగా ఉంది. యోధులు ఏమాత్రం పట్టించుకోలేదు. తక్కువ అమర ర్యాంకుల సాధారణ సర్కిల్ అయినప్పటికీ యోధులు తీవ్రంగా గాయపడ్డారు. కానీ సాధారణ సర్కిల్లో యోధులు ఎవరు? అతను తన 5 నక్షత్రాలను మేల్కొల్పలేదు. 5 నక్షత్రాలు కూడా చంపబడ్డాయి. పైకి తీవ్రంగా గాయపడినప్పటికీ పసుపు విభాగానికి చెందిన యోధులు కూడా గాయపడ్డారు. కానీ వారి పరిస్థితి జనరల్ డివిజన్ యోధులది అంత చెడ్డది కాదు. కానీ యోధులు అన్ని పసుపు వృత్తాల పైన ఏమీ జరగలేదు. జతిన్ దేవ్ గొప్ప శాంతి యోధుడు మరియు హాయిగా ఆత్మలన్నిటినీ తనలో ఉంచుకుంటుంది. జతిన్ దేవ్ సక్షన్ కూడా చేసేది బలం బాగా పెరిగిపోయి గాయపడ్డాడు.
ప్రజల శరీరం లోపల నుండి శక్తి జతిన్ దేవ్ ఆత్మ దూరంగా లాగబడింది. అటువంటి శక్తివంతమైన శక్తి ముందు పసుపు వృత్తం యోధులు కూడా మోకాళ్లను వంచారు. గ్రీన్ సర్కిల్ యొక్క యోధుల మృతదేహాలు కూడా వారి ఆత్మ లోపల కూడా వారి శరీరం వెలుపల ఉంది. దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించాడు కానీ అతను అలాగే ఉన్నాడు. వారి ఆత్మలను నిలువరించేంత శక్తివంతమైనవి కానీ మరుసటి క్షణం జతిన్ దేవ్ చాలా బాధపడ్డాడు. ఆమె వెంటనే ఒక వింత అనుభూతిని అనుభవిస్తుంది. భవనం శిథిలాల వైపు తల తిప్పాడు. వెంటనే అతను ఆ భవనాన్ని చూడటం ప్రారంభించాడు. శిథిలాలను చూసినప్పుడు మనకు శక్తివంతమైనది కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అవును, ఆసక్తికరమైన శబ్దాన్ని వినగలరు. నేను ఏ భారీ అంచనా లేదు వ్యక్తి కూడా బ్లాక్ సోల్ కమ్యూనిటీకి చెందినవాడు. మెళకువలు మరియు ఈ టెక్నిక్ తెలుసుకోవాలి. వినియోగదారుడు స్వయంగా ఆత్మగా ఉండాలి. ఈ స్వరం విన్న తర్వాత ముందుగా జతిన్ దేవ్ కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాడు కానీ మరుసటి క్షణంలో నవ్వుతూ, ఓహ్, నేను ఊహిస్తున్నాను. మీ బ్లాక్ సోల్ కమ్యూనిటీకి చాలా ధన్యవాదాలు. అతను గర్వంగా ఉన్నాడు కానీ ఈ సాంకేతికతకు కొంత అవసరం. జాగ్రత్తగా చూడు, ఇది నీ నల్లని ఆత్మ కమ్యూనిటీ టెక్నాలజీ కాదు కానీ పురాతనమైనది. నేను దానిని హెల్ బ్లడీ సోల్ టీం నుండి పొందాను. మరి నా మాటలు వింటే నమ్మకం లేకపోతే వెళ్ళి అడగండి. పురాతన నరకం బ్లడీ సోల్ టీం నాయకుడు నుండి కాళిదాస్ తన ప్రాణానికి ప్రతిఫలంగా ఇది నాకు ఇచ్చాడు. అక్కడికి వెళితే టెక్నిక్ ఇచ్చారు మరియు అవును నాది అయితే అది జతిన్ దేవ అని అందరికీ చెప్పండి. మీ రాజు పేరు వింటే తాళం నుండి నేల జారిపోలేదు. నా పేరు కూడా లేదు. జతిన్ దేవ్ కూడా కాదు. జతిన్ దేవ్ ఇంత చెప్పారు. ఆ వెంటనే మాల్వా తీవ్రంగా వణికిపోయాడు. ఆ శిథిలాల కింద చిక్కుకుని నల్లబడుతుంది. రంగు యొక్క పొగమంచు కనిపించడం ప్రారంభమవుతుంది మరియు అది నల్లటి పొగమంచు మానవ రూపాన్ని సంతరించుకుంటుంది. మానవుడు ప్రస్తుతం పూర్తిగా నల్ల కవచంతో కప్పబడి ఉన్నాడు. అతను ఏ విధంగానైనా మానవుడు అయ్యాడు. మనిషిలా కనిపించడం లేదని తేలిపోయింది. అతను మనిషి కాదు కానీ ఆత్మ. ఇప్పటికీ ఆ నల్లని ఆత్మ యొక్క మనస్సు. జతిన్ దేవ్ మాటలు నాలో ప్రతిధ్వనించాయి. ఆ కాళీ ఆత్మ ఆ అడ్డంకిని ఛేదించడానికి తొందరపడుతోంది. పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ బహుశా ఆమె ఆ ఆత్మకు తగినంత బలం లేదు. రెండూ నేరుగా అడ్డంకిని ఢీకొంటాయి. ఒకదానికొకటి ఢీకొంటే పేలుడు సంభవించవచ్చు. ఆ అవరోధం యొక్క మరొక వైపు అక్కడ విజృంభించండి. తాకిడి తర్వాత ఆ నల్లటి ఆత్మ ముఖం, ఆ నల్లని ఆత్మ కళ్ళు పసుపు రంగులోకి మారాయి. ఈ సమయంలో ఎవరో పూర్తిగా నల్లగా ఉన్నారు. విద్యార్థులు లేనప్పటికీ జతిన్ దేవ్ అతనిది ఆత్మ విఫలమవడం మనం చూస్తే అవును అవును అని బిగ్గరగా నవ్వడం ప్రారంభించండి. నవ్విన తర్వాత జతిన్ దేవ్ అవును అని మాత్రమే చెప్పాడు. 6 నక్షత్రాల భూగోళం యొక్క యోధులు మరియు మీరు నా అడ్డంకిని విచ్ఛిన్నం చేయబోతున్నారు. మీరు పూర్తి చేశారు దీన్ని చేయడానికి. బహుశా నేను నా బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు దానిని ఉపయోగించవలసి ఉంటుంది. కానీ నా శిష్యుడు మాత్రమే నిన్ను ఓడిస్తాడు మరియు ఏది ఏమైనా నేను ఇప్పటికే బ్లాక్ రోబ్ అలయన్స్లో చేరాను. నాయకుడిని చంపేశాడు. ఇలా చెప్పి జతిన్ దేవ్ ఆరవ్ వైపు చూశాడు. పిల్లలు బాగుంటారని అంటారు. నేను మిగతావాటితో సరిపెట్టుకునే వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను నా గురుదేవుల మాట వినాలని చూస్తున్నాను. దీని తర్వాత ఆరవ్ ఏమీ మాట్లాడకుండా నేరుగా బ్లాక్ వద్దకు వెళ్లాడు. పొగమంచుతో పోరాడటానికి పరుగు ప్రారంభించాడు. ఆరవ్ తన వైపు వెళ్లడం చూసి ఆరవ్పై దాడికి కూడా సిద్ధమయ్యాడు. అక్కడ జతిన్ దేవ్ ఇద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ప్రారంభం చూసి అతని మెడ వణుకుతుంది మరియు తర్వాత బ్లాక్ రోబ్ అలయన్స్ ప్రజల వైపు చూసి ఆపై అతని కళ్లలో మెరుపుతో మరుసటి క్షణంలో అతని చేతిని విదిలించాడు. అతని చేతిలో పెద్ద తెల్ల గొలుసు. ఆ గొలుసు చివర చాలా వెళుతుంది. దీని తర్వాత ఓ విచిత్రమైన నక్షత్రం ఏర్పడింది. జతిన్ దేవ్ చేతిలో చైన్ పట్టుకున్నాడు. వారు దానిని వారి దినచర్యలాగా చుట్టూ తిరుగుతారు. దీని తర్వాత పని ఉంది. అతని గొలుసు విద్యుత్ అన్ని యోధుల కంటే వేగంగా ఆ గొలుసు దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఇది ఏ యోధుడైనా చాలా భయంకరంగా ఉంది. నేను స్పందించడానికి కూడా సమయం దొరకడం లేదు మరియు అక్కడికక్కడే చనిపోయారు. ఏ యోధుని శరీరాన్ని ఈ గొలుసులు తాకాయి. ఆమె వెళ్ళి ఉంటే ఆమె కూడా ఆ గొలుసుతో చంపబడి ఉండేది. ఆమె ఏ యోధుని శరీరాన్ని తాకినా శరీరం లోపల హృదయాన్ని విచ్ఛిన్నం చేసే హృదయం పగిలిపోవడంతో వారు చనిపోయారు. ఎందుకంటే హృదయం లేకపోతే అది మనుగడ సాగించదు. తక్కువ సమయంలో ఎలా జరుగుతుంది? జతిన్ దేవ్ గొలుసు వందలాది మందిని చంపింది. నేను ఆమెను ఆమె ఒడిలో మరియు మరోవైపు పడుకునేలా చేశాను. ఆరవ్ మరియు ఆ నల్లటి పొగమంచు ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నారు. ఆ నలుపు రంగు వచ్చేసరికి ఆరవ్ శరీరం దగ్గరికి చేరుకుంది. పొగమంచు నుండి 2 మీటర్ల దూరంలో ఉండిపోయింది. అప్పుడే అతని కళ్ళు మారాయి. అతని కళ్ళు మారాయి. మరుక్షణం ఆమె కనికరం లేని పాములా తయారైంది. ఆరవ్ గొంతు నుండి పదునైన పాము ఈల. అతని శరీరమంతా అతని చప్పుడు వినిపిస్తోంది.
ముదురు నీలం పాము మంత్రగాడి కోటు అదే నల్లటి పొగమంచు కనిపిస్తుంది. ఆరవ్ బాడీలో వచ్చిన మార్పు చూడగానే అలా అయితే అతను వెంటనే భయంతో వెనక్కి పరిగెత్తడం ప్రారంభిస్తాడు. వెళుతుంది కానీ చాలా ఆలస్యం కావచ్చు. అర్ఫ్ వెంటనే వెళ్లి పక్కనే ఉన్న తన విగ్రహాన్ని కాపాడుకున్నాడు. అతని విగ్రహం మీద పాము పాకింది. క్షణం పొర కనిపిస్తుంది మరియు అది దూరంగా మారుతుంది. నేరుగా ఆ నల్లటి పొగమంచుతో ఢీకొంటుంది. ఇది జరిగిన వెంటనే పెద్ద దుమారం రేగుతోంది. ఆరవ్ దాడి కారణంగా నల్లటి పొగమంచు వినిపిస్తోంది. చెక్కతో చేసిన మానవుడు కూడా ఒక అడుగు వెనక్కి తీసుకున్నాడు. కానీ బహుశా అతను ఇప్పటివరకు అనుభవిస్తున్న భయం అతను నల్లటి పొగమంచు నుండి అదృశ్యమయ్యాడు. మానవుడు తన చేతిని మరియు తదుపరి చేతిని అలలు చేశాడు. ఆ క్షణంలో అతని చేతిలో పొడవాటి నలుపు ఉంది. కత్తి నల్లగా ఉందని లోపల నుండి కత్తి వస్తుంది. అందులో నుంచి రంగురంగుల మంటలు వెలువడుతున్నాయి. కత్తికి ముందు మరియు వెనుక రెండు వైపులా నీలం రంగు వింత ఆకారాలు ఏర్పడ్డాయి. ఆ నలుపులోంచి నీలి కాంతి వెలువడుతోంది. పొగమంచుతో చేసిన వ్యక్తి కత్తిని తీయడం చూసి అరబ్ కూడా వెనుక ఉండబోవడం లేదు. వెంటనే నీ బంగారు రెక్కల కత్తిని తీయు. ఆరవ్ తన బంగారు కత్తిని బయటకు తీయగానే జతిన్ దేవ్ బయటకు వచ్చిన వెంటనే కత్తిని చూడు, అతని కత్తిని చూడు. ఈ 21ని చూస్తూ జతిన్ దేవ్ తల్లడిల్లుతున్నాడు. ఈ కత్తి రహస్యమైన కత్తులలో ఒకటి, బంగారు రెక్కలతో కత్తి సంఖ్య 17. ఈ కుర్రాడికి నిజంగా తన ఖడ్గం చాలా అదృష్టం. ఈ కత్తి మీ చేతిలో ఉంటే మంచిది. ఇప్పుడు యోధుని బలం వెంటనే పెరుగుతుంది కాబట్టి ఎదురుగా ఉన్న ఆత్మ పని నుండి పోయింది. కానీ ఒక్క నిమిషం ఈ కత్తి కనిపించింది. తన అధికారాలను ఎందుకు పెంచుకోలేదు? ఇప్పటికీ కత్తిని బాగా వాడండి పిల్లలారా, మీకు సంపదలు రాలేదు. చాలా బాగున్నాయి కానీ మీరు వాటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు జ్ఞానం ఉన్నట్లు అనిపించడం లేదు. ఇలా చెప్పాక ఏదో ఒకటి చెయ్యాలి జతిన్ దేవ్ ఆరవ్కి సీరియస్గా చెప్తాడు. పిల్లాడు కత్తి లోపల మీ శక్తిని ఉంచడం ఆపండి. బదులుగా ఈ కత్తి ఒకరి స్వంత శరీరంలో ఒక భాగం. బలవంతంగా ఈ కత్తిని వాటాగా అంగీకరించండి. దానిని ఉపయోగించకుండా ఫ్రిల్లీగా తరలించండి. కత్తిని మనస్సుతో కాదు హృదయంతో ప్రయోగించండి. ఈ జతిన్ చెప్పిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవ్ తన వేలితో తెల్లటి బంతిని ఆరవ్ వైపు చూపాడు. జతిన్ దేవ్ కూడా రంగుల కిరణాన్ని వదిలివేస్తుంది. వేలి నుండి వెలువడే ఆ తెల్లని కిరణం మెరుపు వేగంతో నేరుగా ఆరవ్ వైపు కదులుతోంది మరియు ఆమె కళ్ళు రెప్పవేయడంతో ఆమె తెల్లగా ఉంది. కిరణ్ ఆరవ్ నుదుటి మధ్యలో కొట్టాడు. ఆ కిరణం ఆరవ్ నుదిటికి తగిలిన ఒకరి బ్యాంగ్ లేదా ఎవరైనా తర్వాత ఆ తెల్ల కిరణం తప్ప మరే రియాక్షన్ లేదు కాబట్టి ఆరవ్ నుదిటి మరియు అతని మెదడు ద్వారా ప్రవేశిస్తుంది మరియు వెంటనే అది జరిగినప్పుడు అది ఆరవ్ చుట్టూ జరుగుతుంది. ఉద్యమం అతనికి చాలా నెమ్మదిగా కనిపించడం మొదలవుతుంది. ఆరవ్ కళ్ళ ముందు అంతా పర్ఫెక్ట్. అది నెమ్మదించి ఉండవచ్చు కానీ ఆరవ్ దృష్టి ఈ సమయంలో ఉంది ఈ విషయాలన్నింటిపై కాదు. ఆరవ్ మనసుకు చేరింది ఒక పెద్ద ఖాళీ గదిలో. తెలుసు చుట్టూ చీకటి అలుముకుంది. అక్కడి నుండి బయటపడేందుకు చుట్టూ చూడండి కానీ అతను అక్కడ నుండి బయటపడాలని అనిపిస్తుంది. బయటకు వెళ్లే మార్గం లేదు కానీ తదుపరి వెంటనే ఆ గది మధ్యలో ఆరవ్ కనిపించాడు. చాలా చిన్న తెల్లని కిరణం కనిపిస్తుంది. ఏ సమయంలోనైనా మానవుని యొక్క చిన్న కిరణం. ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఆరవ్ రూపుదిద్దుకుంటాడు. ఈ వ్యక్తి జతిన్ దేవ్ అయినందున ఆశ్చర్యపోయాను. జతిన్ దేవ్ ఆరవ్ వైపు చూస్తున్నాడు. నేను ఏది చేసినా చేయి అంటాడు. వెళ్ళు, ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పకు, అంతే అన్నాను. జతిన్ దేవ్ తన చేతిని ముందుకు వేసిన తర్వాత మరియు మరుసటి క్షణం అతనికి తెల్లబోయింది. పొడవైన కానీ చాలా అందమైన కత్తి అలా అనిపించింది. ఆ కత్తిని చూస్తుంటే అతని చుట్టూ తెల్లటి స్టార్ డస్ట్ ఆరవ్ వ్యాపించి ఉన్నాడు. జతిన్ దేవ్ వైపు జాగ్రత్తగా చూడు. దీని తర్వాత జతిన్ దేవ్ ఆ కత్తిని ఉంచుకున్నాడు. వాటిని పట్టుకుని కదలికలు చేయడం ప్రారంభించండి. ఉద్యమం చూడటానికి చాలా నెమ్మదిగా ఉంది కానీ అతని చిన్న కదలిక కూడా హృదయాన్ని తాకుతుంది. జతిన్ దేవ్ ఉద్యమానికి ఆరవ్ ఇవ్వబోతున్నాడు. ఆరవ్ని చూసి జతిన్ కూడా ఆమెలో దూరమయ్యాడు. దేవ్ కదలికలను కాపీ చేయడం ప్రారంభిస్తుంది. కొంత సమయం తరువాత ఆరవ్కి ఇలా అనిపించడం ప్రారంభిస్తుంది. అతని చేతిలో కత్తి లాగా అది దాని శరీరంలో ఒక భాగం మరియు ఆరవ్ మనసులో ఈ ఫీలింగ్ కలుగగానే ఇది ఆరవ్ శరీరం కంటే ప్రకాశవంతమైన బంగారు రంగులో ఉంది. కాంతి నేరుగా ఆకాశంలోకి వస్తుంది. మరుసటి క్షణంలో ఆరవ్ ఆమె మనసులోని ప్రపంచాన్ని అందజేస్తాడు. ఆరవ్ ప్రపంచం నుండి బయటకు వచ్చి వాస్తవ ప్రపంచానికి వస్తాడు. వైపు వేగంగా వస్తున్న నలుపు ఆరవ్ శరీరం నుండి మానవుడు బయటకు వస్తున్నాడు. బంగారు కాంతిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఆ బంగారు నాణెం పట్టుకున్న అరబ్బు చేతిలో ఉన్నాడు. ఈసారి కత్తిని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆ నల్లటి పొగమంచులో కత్తిని చూస్తూ మానవుడు తన స్వంత ఎముకతో తయారు చేసుకున్నాడు. ఆమె క్రింద చలిని అనుభవించడం ప్రారంభిస్తుంది.
అక్కడికక్కడే ఆగి పూర్తిగా ఆరవ్ వద్ద ఆగింది. అతను చాలా కాలం తర్వాత దాడి చేయలేదు. అతను స్పృహలోకి వచ్చినప్పుడు అతని నోటి నుండి వచ్చేది ఒక్కటే పదాలు, రహస్య కత్తుల కత్తి బయటకు వస్తాయి అనుకున్నదే తడవుగా ఆరవ్ వెంటనే తన కత్తితో ఆ నల్లజాతి వ్యక్తిపై వేగంగా దాడి చేశాడు. పొగమంచుతో చేసిన వ్యక్తిపై దాడి చేస్తుంది మరియు అరబ్ దాడి చేసిన వెంటనే ఒక బంగారు అతని కత్తి చుట్టూ రంగుల లైట్లు, ఆ బంగారు కాంతి నా చుట్టూ ఉంది. ఆరవ్ని అన్ని వైపుల నుండి కత్తి చుట్టుముట్టింది. మీ శరీరం లోపల మీ శక్తిలోకి ఆ కత్తి పెరుగుదల అనుభూతి ప్రారంభమవుతుంది. ఆరవ్ వెంటనే 9 నక్షత్రాలతో కూడిన భూవృత్తాన్ని చూశాడు. నిపుణుల అధికారం ఇవ్వబడింది. దీని కారణంగా అరబ్ దాడుల వేగం మునుపటి కంటే ఎక్కువగా ఉంది. ఈసారి అరబ్బుల దాడులు మరింత ఉధృతంగా మారాయి. మునుపటి కంటే చాలా రెట్లు ప్రమాదకరంగా మారింది. నల్లటి పొగమంచుతో చేసిన వ్యక్తిని కూడా అతను కోరుకోడు. అయినప్పటికీ అతను ఆరవ్తో గొడవ ప్రారంభించాడు. వారి మధ్య జరిగే ప్రతి ఢీకొనడం ఒక భయంకరమైన సంఘటనను సృష్టిస్తుంది. ఇద్దరి కత్తుల నుంచి షాక్ వేవ్ వెలువడుతోంది. అవి ఒకదానికొకటి ఢీకొన్నప్పుడల్లా మెటల్ ఒకదానికొకటి ఢీకొంటుంది. ఢీకొన్న పెద్ద శబ్దం వారిలో ప్రతిధ్వనించింది. దాదాపు 15 నిమిషాల పాటు ఇరువురి మధ్య పోరు కొనసాగింది. ఎందుకంటే అంత సుదీర్ఘమైన పోరాటం. ఇద్దరూ కలిసి ఎక్కారు, ఇద్దరూ ఇంకా పోరాడారు. వెళ్ళి మీ శ్వాసను సాధారణ స్థితిలో ఉంచుకోండి. దీర్ఘంగా లోతైన శ్వాసలు తీసుకుంటున్నారు. జతిన్ దేవ్ వాళ్ళిద్దరినీ చూడగానే ఎవరూ గెలవలేకపోతే అతను కేవలం జతిన్ దేవ్ తల ఊపి విశ్రాంతి తీసుకున్నాడు. మిగిలిన శత్రువులను చంపడానికి వెంటనే మీ చేతుల ముద్రను మార్చడం ప్రారంభించండి. వారి చేతులు 15 సెకన్ల తర్వాత మూసివేయబడతాయి. మార్పు యొక్క వేగం చాలా వేగంగా మారింది. అతని చేతులు అస్పష్టంగా కనిపిస్తాయి కానీ మరుసటి క్షణం 50 పాదాలు పెద్ద పసుపు అరచేతిగా మారుతాయి. జతిన్ దేవ్ వెంటనే తన ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించాడు. ఆ పెద్ద పసుపు ఉపయోగించి నేలపై చేతులు కొట్టి అరుస్తున్నాడు. ఎర్త్ పామ్ చాలా బ్లాస్ట్ అవుతుందని హ్యూ చెప్పారు. ఇది చెప్పిన వెంటనే చుట్టూ రక్తం ఉంది. ఫౌంటైన్లు పేలాయి మరియు అక్కడ ఉన్నవి యోధులందరి కనురెప్పలు అక్కడే ఉన్నాయి. జతిన్ దేవ్ రెప్పపాటులో మరణించాడు. ఆరవ్ దాడి నుండి మరియు ఆ నల్లటి పొగమంచుతో తయారయ్యాడు. మనుషుల మధ్య యుద్ధం కూడా ఆగింది. కానీ ఈ సమయంలో మనిషి నల్ల పొగమంచుతో తయారు చేయబడింది. కళ్లలో భయం అలముకుంది. జతిన్ దేవ్ చేసిన ఈ దాడి మొత్తం భూమిని కదిలించింది. చుట్టుపక్కల భూమి కూడా విరిగిపోయింది మరియు 10 కిలోమీటర్ల వరకు వ్యాసార్థంలో చుట్టూ పగుళ్లు మరియు ధూళి మేఘాలు ఉన్నాయి. ఆరవ్ లేవడం ప్రారంభించాడు మరియు ఆ నల్లటి పొగమంచు ఈ సమయంలో చేసిన వ్యక్తి దానిని చూడాలనుకున్నాడు. దాడి చేసిన వ్యక్తి పరిస్థితి మరీ ప్రమాదకరం. ఇప్పుడు ఎలా ఉంటుంది కానీ ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. తెల్లటి రంగు ఇప్పటికే దుమ్ము ద్వారా కత్తిరించబడింది. కిరణం వెంటనే నల్లటి పొగమంచుతో తయారైన మానవునిగా మారిపోయింది. ఆమె నల్లటి పొగమంచు ముందు ఆగింది. ఆ తెల్లని కిరణాన్ని నా హృదయంలో చూడగానే నేను మనిషిని అయ్యాను. ఎదురుగా ఎవరైనా ఆగడం చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. మరియు ఆ తెల్ల కిరణం మనిషి పరిమాణం. ఆమె చూడగానే ఆ వ్యక్తిని తీసుకెళుతుంది. ఆ నల్లటి పొగమంచుతో చేసిన మనిషి జీవితం తరువాత ఈసారి కూడా ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. అతని శరీరమంతా చెమటతో తడిసిపోయింది. జతిన్ దేవ్ మ్యాన్ మేడ్ ఆఫ్ బ్లాక్ ఫాగ్. అతను క్రూరమైన కళ్లలోకి చూస్తే హృదయ స్పందన రేటు చాలా వేగంగా మారుతుంది మరియు శరీరమంతా గూస్బంప్స్. జతిన్ దేవ్ దాడి కారణంగా నల్లటి పొగమంచు ఎదుటి వ్యక్తి అని ఆ వ్యక్తికి తెలిసింది. కావాలంటే ఒక్క క్షణంలో పూర్తి చేయగలడు. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే జతిన్ దేవ్ అతని మెడ పట్టుకోవడానికి చేతులు చాచాయి. కానీ ఆ వ్యక్తి వెంటనే నల్లటి పొగమంచులో పడతాడు. మారుతూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. నల్లటి పొగమంచు పారిపోవడం చూసి జతిన్ దేవ్ మరుసటి క్షణం నేను నేలపై నా పాదాలను తేలికగా తొక్కాను. అతని పాదం లోపలి భాగం వెండి రంగులో ఉంది. వెలుపల మెరుపుతో కప్పబడిన నీలం మంట. ఆమె బయటకు వచ్చి ఆ నల్లటి పొగమంచు వైపు కదలడం ప్రారంభించింది. అది నీలం రంగు వెండి మెరుపు వెంటనే ఒక పెద్ద ఫీనిక్స్లోకి మంటలను కప్పింది. మలుపులు మరియు ఆ పరుగెత్తే నల్లటి పొగమంచు రెప్పపాటుతో ఆమె పెద్దగా పట్టుకుంటుంది. నీలం ఫీనిక్స్ చుట్టూ ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగింది మరియు గాలి కూడా ఉంది. నేను వెచ్చదనాన్ని కూడా అనుభవించగలిగాను. కానీ మరుసటి క్షణం ఫీనిక్స్ ఆకాశం వైపు చూసింది. ఆ ఫీనిక్స్ ఆకాశానికి హ్యూ అరుస్తుంది. జతిన్ దేవ్ కూడా ఆకాశాన్ని చూస్తూ అరుస్తున్నాడు. వైపు మరియు వారి ముఖాలను చూడటం ప్రారంభించండి. జతిన్ దేవ్ వ్యక్తీకరణ చాలా తీవ్రంగా మారింది. ఆకాశం వైపు చూస్తూ నా మనసులో చెప్పుకుంటున్నాను, ఇక్కడికి చేరుకోవడానికి ఎవరో అంతరిక్షం గుండా చొచ్చుకుపోతున్నారు. కానీ అలా చేయగల శక్తి ఎవరికైనా మాత్రమే ఉంటుంది. బ్రహ్మ మండలానికి చెందిన యోధుడిగా మాత్రమే కనిపిస్తాడు. ఈ సమయంలో నా ఆత్మ కూడా చాలా బలహీనంగా ఉంది.
ఇక నాకు కూడా ఆ బ్రహ్మ మండల యోధులు నా దగ్గర ఉంటే ఎదుర్కోవడం కష్టం. నా శరీరం ఉంటే ఈ విశ్వం ఉండేది. యోధుడు నాకు అంత తలనొప్పిగా ఉండకు గత కొన్ని రోజులుగా. మరియు ఏమైనప్పటికీ నేను నా ఆధ్యాత్మిక మరియు అంతరంగాన్ని అధ్యయనం చేశాను. ఒకవేళ అధికారాలు గణనీయంగా రద్దు చేయబడతాయి. బ్రహ్మ మండలానికి చెందిన ఈ యోధుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరూ ఇక్కడ నుండి సజీవంగా బయటపడరు. జతిన్ దేవ్ చెప్పిన వెంటనే అది అందుతుంది. ఆకాశంలో చీలిక కనిపిస్తుంది. నాకు అర్థం కాకముందే ఆ పగులు లోపల నుండి ఒక పెద్ద చెయ్యి బయటకు వచ్చి నేరుగా జతిన్ దేవుడు సృష్టించిన స్వీయ బందీ కవచం. ఎవరైనా ఏదైనా అర్థం చేసుకోకముందే బ్రేక్ అవుతుంది. ఆ చేతినే ఆ నల్లటి పొగమంచు పిడికిలిలో మధ్యలో పడుతుంది మరియు వెంటనే ఆ పగుళ్ళు అక్కడ లోపలికి లాగుతుంది. ఈ దృశ్యాన్ని చూసి మిగతావారందరూ చాలా సంతోషించారు. ఎవరో నమ్మలేక ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు జరుగుతున్న భయంకరమైన యుద్ధం ఆ జతిన్ దేవ్ క్షణంలో ఎలా చనిపోయాడు? వీక్షణను చూసిన తర్వాత లోతైన శ్వాస తీసుకోండి. వెళ్దాం అని మనసులో నేనే చెప్పుకుంటున్నాను. యోధుడు స్వయంగా ఇక్కడికి రానందుకు దేవునికి ధన్యవాదాలు. కానీ ఆ యోధుని గురించి నాకు బాధగా ఉంది. నా విలువైన ఆత్మను కూడా నీతో తీసుకెళ్ళు. అతను చేయకపోతే నేను రేపు వెళ్తాను. పొగమంచు లోపల ఆత్మ ఇప్పటి నుండి నా బలాన్ని గ్రహించగలను. సరే, నేను ఈ విషయాల గురించి చాలా ఆందోళన చెందుతాను. మీరు ఇలా మీ గురించి నిరాశ చెందలేరు. ఇలా చెప్పడంతో జతిన్ దేవ్ విరుచుకుపడ్డారు. భవనం శిథిలాల వైపు చూస్తోంది. జతిన్ దేవ్ చిటికెలు మరియు మరుక్షణం పదునైన ఆయుధాలతో మాల్వాలో ఉన్నాడు. రెప్పపాటులో మారడం ప్రారంభమవుతుంది. అక్కడి నుండి పారిపోతున్నప్పుడు ప్రజలను చంపేస్తుంది. జతిన్ దేవ్ కూడా అక్కడ ఉన్నారా? యోధుడిని సజీవంగా వెళ్లనివ్వలేదు. జతిన్ దేవ్ మరణం తర్వాత ఆ ఆత్మలన్నీ జతిన్ తనలో తాను గ్రహించడం ప్రారంభించాడు. దేవ్ ఆరవ్ దీక్షిత్ మరియు అతని 12 మంది నిపుణులు మేం కలిసి బ్లాక్ రోబ్ అలయన్స్ను రూట్ చేస్తాం. బ్లాక్ రోబ్ అలయన్స్ ముగింపు నోటీసు ఇచ్చారు. ఆ వార్త చిన్న వార్త కాదు. అందుకే ఈ విషయానికి దావానలంలా వ్యాపించింది. పాతాళంలో కూడా వ్యాపించిన వారు తమ చెవులతో వార్తలను వింటున్నారు. బ్లాక్ రాబ్ నమ్మలేకపోయాడు. జర్మనీలో కూటమి గురించి అంతా ఆమె ఎంత శక్తిమంతుడో ప్రజలకు తెలుసు. ఒక సంస్థ ఉంది కానీ ఎవరూ ఊహించలేదు ఇంత పవర్ఫుల్ అని అనుకోలేదు. సంస్థ ఒక్క రోజులో నాశనం అవుతుంది. వెళ్తాను మరియు అది కూడా కొంతమంది యోధులతో. రాబ్ అలయన్స్ ముగింపు వార్త జర్మనీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది పాతాళాన్ని పూర్తిగా కదిలించింది. కిల్లర్ గుడ్లగూబ గ్రూప్ నుండి ఇంత పెద్ద వార్త ఎలా వచ్చింది? ఈ సమయంలో కిల్లర్ గుడ్లగూబల సమూహం నుండి దాగి ఉండవచ్చు. అదే స్త్రీతో రాజభవనం లోపల పెద్ద చైతన్య ముందు నిలబడి పోయినసారి నాయకుడని పిలిచాడు. పెద్ద చైతన్య ఆ స్త్రీ వైపు ఉన్నాడు. అది చూస్తుంటే లీడర్ బ్లాక్ రోబ్ అలయన్స్ అంటున్నారు ముగిసిందనే వార్త ప్రచారంలో ఉంది. ఖచ్చితంగా నిజం మరియు ఈ కూటమిని ముగించడానికి వాలా నాగరాజు నాయకుడు అని నాకు తెలిసింది. నాగరాజు శత్రువులు చాలా శక్తిమంతులని చెప్పబడింది. కానీ నేను ఊహించలేదు ఈ నల్లజాతి వ్యక్తి నారాజ శత్రువుల జాబితాలో ఉన్నాడు. రాబ్ అలయన్స్ లాంటి చిన్న సంస్థ నాయకుడెవరో మనకు అస్సలు అర్థం కాదు. పాము రాజు ఏం చేయాలనుకుంటున్నాడు? ముసలి చైతన్య మాటలు విన్నాక అతను ఈ స్త్రీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. పేరు వినీత. గురు రఘువీర్. వీరి వినీత చాలాసేపు మాట్లాడింది. వినీత చివరి వరకు ఆలోచించిన వినీత వృద్ధ చైతన్యతో ఏకీభవించింది. పక్కకి చూస్తే నాగరాజా జర్మనీ అని చెప్పింది. బ్లాక్ రోబ్ అలయన్స్ మొత్తం జర్మనీకి వచ్చి వెళుతోంది. బహుశా నాగరాజ జర్మనీ ఇది మేము ఎదుర్కోవటానికి వచ్చామని నేను భావిస్తున్నాను. కూటమి వెనుక ఏదో పెద్ద శక్తి ఉంది. చేయి చేసుకో లేకపోతే నాగరాజు చిన్న పొత్తు పెట్టుకుంటాడు. నాశనానికి పాము ప్రజలను వదలడం లేదు. వస్తున్నప్పుడు గురు రఘువీర్ మరియు అని విన్నాను. ఫైర్ మార్షల్ స్కూల్ ఆఫ్ ది బ్లాక్ రోబ్ అలయన్స్ వాళ్ళు ఒక్కటయ్యారు. ఇప్పుడు వాళ్లకి ఏమైంది? నాయకురాలు వినీత మాటలను నాగ్రాజా పట్టుకున్నారు. ఇది విన్న వృద్ధ చైతన్య సీరియస్గా చేరి నాయకుడు అంటున్నారు పాము రాజు దాడి చేసిన సమయంలో అక్కడ కానీ గురువు రఘువీరుడు కాదు, అగ్ని కాదు. మిగిలిన వారు మార్షల్ పాఠశాల నుండి మరొకరు ఉన్నారు. నాడు ఎప్పుడూ అలాగే ఉండేవాడు. దాడి జరిగిన రోజు మరియు అదే రోజున వారంతా అక్కడ మరణించారు. కానీ అలా ఉండకపోవడం చాలా వింతగా ఉంది. నేను ఊహిస్తున్నాను వారికి ఎక్కడి నుంచో ముందుగానే వార్తలు వస్తాయి. నాగరాజు అక్కడ దాడికి వచ్చాడు. కాకపోతే హఠాత్తుగా అక్కడి నుంచి అన్నీ జరిగిపోతున్నాయి. అదృశ్యం కావడం ఆశ్చర్యకరం. మరి ఆ దాడి తర్వాత గురు రఘువీర్ లేదా అగ్ని మార్షల్ పాఠశాలలో ఏదైనా విద్యార్థి మేము జర్మనీలో కూడా చూడలేదు. అకస్మాత్తుగా జర్మనీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వృద్ధుడు చైతన్య ఇప్పుడే అదృశ్యమయ్యాడు. ఇది విన్న వినీత ఏదో ఆలోచించడం మొదలుపెట్టింది. వెళ్ళి
వృద్ధుడైన చైతన్యను వెళ్ళమని చెప్పాడు. అతని సిగ్నల్ చూసిన తర్వాత సంకేతాలు పెద్దాయన చైతన్య వెంటనే మెడ వంచాడు. వృద్ధుడు చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వినీత అక్కడ ఉన్న గుడ్లగూబ వైపు చూస్తుంది. ఆమె మెల్లగా గొణుగుతూ, నాకు ఇది అర్థమైంది. గురువు రఘువీర్కి ఎలా తెలుసో నాకు తెలియదు. ఇక్కడి వరకే నాగరాజు దాడికి దిగుతున్నట్లు సమాచారం. నల్లజాతి ఆత్మ కమ్యూనిటీ ప్రజలు కూడా అని ఈ విషయానికి అప్పుడు ఎలాగో తెలియలేదు. గురు ఈ విషయానికి రఘువీర్కి తెలిసింది. కానీ నేను గురు రఘువీర్ మరియు నాగరాజుకు కూడా తెలుసునని తెలుస్తోంది. ఫైర్ మార్షల్ స్కూల్ గురించి తెలుస్తుంది. అందుకే నాగరాజు ఈ సమయంలో ప్రశాంతంగా కూర్చోబోతున్నాడు. అది త్వరలో మరో భారీ బ్యాంక్ కాదు చేస్తాను మరియు బహుశా అది పేలుడు కావచ్చు. వినీత ఫైర్ మార్షల్ స్కూల్ ముగిసింది. సంభాషణ ముగిసిన వెంటనే అతని భుజం మీదుగా కూర్చున్న గుడ్లగూబ తన మెడను 360 డిగ్రీలు తిప్పుతుంది. దాన్ని తిప్పి మరుసటి క్షణం వినీత గుడ్లగూబ శబ్దం వినిపిస్తోంది. ఆ గుడ్లగూబ నువ్వు నీ మనసును అతిగా వాడుకుంటావు అంటోంది. వినీత ఇంత పెద్ద నరమేధం చేయాలని ప్లాన్ చేస్తున్నారా? నాగరాజు తర్వాత మళ్ళీ పెద్ద నిర్ణయం తీసుకోలేదు. నాగరాజు ఎవరైనా అయితే తీసుకోబోవడం లేదు. ఆయన పెద్ద నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం బహుశా మనదే అవుతుంది. మీరు కిల్లర్ గుడ్లగూబ సమూహానికి వ్యతిరేకంగా ఉంటారు. బహుశా నాగరాజు అదే చర్య తీసుకున్నాడని నేను చూడలేదు. సింగ్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరూ లేరు. ఒక కుట్ర పన్నింది మరియు అది అందరికీ బాగా తెలుసు. సింహం కుటుంబంలో ఎలాంటి దెయ్యం ఉంది? కానీ వాసుకి పాము వంశానికి చెందిన పాము. రాజు ఎప్పుడూ చాలా రహస్యంగా ఉంటాడు. చాలా సంవత్సరాల క్రితం నేను వాసుకి నాగ వంశానికి చెందినవాడిని. నేను పాము రాజుతో పోరాడాను మరియు అతను నన్ను చంపాడు. నన్ను దాదాపు మృత్యువు దరిదాపులకు చేర్చింది. నాగవంశ్ బలగాలకు కొంత విరామం ఇచ్చారు. బలం విషయంలో నాగవంశీలందరూ సమానం కాదు. నాగ్ రాజా 50 విశ్వంలో అత్యంత శక్తివంతమైనది. అది కూడా యోధుల జాబితాలోకి వస్తాయి. నాగవంశ్ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయని అంటున్నారు. వారు నడుస్తూనే ఉంటారు. కానీ వారు తమ గౌరవం గురించి మాట్లాడినప్పుడల్లా అది వచ్చినప్పుడు ఈ సర్ప వంశాలన్నీ తమ శక్తినంతా ఉపయోగించుకుంటాయి. ఫిర్యాదు చేసిన తర్వాత వినీత కలిసింది. నేను మీకు ముందుగానే తెలియజేస్తున్నాను. నాగరాజుకి సంబంధించిన ఏ విషయంలోనైనా మీరు మీ కాళ్లతో పోరాడలేకపోతే ఈ సమయంలో దెయ్యంతో కూడా నాగరాజుకి మా మీద కోపం ఉంటే నువ్వు దూరంగా ఉండు. అలా వెళితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరియు ప్రస్తుతం మా కిల్లర్ గుడ్లగూబ సమూహం ఇది పాము రాజుతో యుద్ధం చేసే స్థితిలో లేడు. ఆ గుడ్లగూబ మాట విని శత్రుత్వాన్ని కొనుక్కోవచ్చు. వినీత తర్వాత మెడ వణుకుతుంది. అవును. ఆపై మెల్లగా అవును బెస్ట్ అని చెప్పింది. కిల్లర్ గుడ్లగూబ గుంపులో నాగరాజు ఎక్కడ ఉన్నాడు? నాగరాజా కాల్లో భయంతో అలముకుంది. సైమన్ పక్కన కూర్చున్నాడు. ప్రస్తుతం ఆరవ్ని ఐసీయూలో చేర్చారు. కాల్ సైమన్ని జాగ్రత్తగా చూశాడు. ఆమె మణికట్టును పట్టుకుని ఆమె శరీరాన్ని పరిశీలిస్తోంది. ఆ కాల్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆరవ్. సైమన్ శరీరం లోపల ఉన్న అన్ని అవయవాలు చెడ్డవి. ఆరవ్కి ఏదో విధంగా గాయం కావడం చూసి ఆశ్చర్యపోయాడు. కాల్ సైమన్ మొండితనం మాత్రమే అతనికి ఇప్పటివరకు సహాయపడింది. ఆరవ్ సజీవంగా ఉన్నాడు మరియు లోతైన శ్వాస తీసుకుంటాడు. మరియు అతని మణికట్టును ఒక చెక్కతో తిప్పడం ద్వారా ఆ పెట్టెలో ఉన్న 324 బాక్స్ని బయటకు తీస్తుంది. ఆ పెట్టె లోపల వెండి సూదులు ఉన్నాయి. నుండి 216 వెండి సూదులను బయటకు తీస్తుంది. ఆపై ఆ థ్రెడ్లన్నింటిలో మీ అంతరంగం వాటిని కల్ సైమన్ శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆరవ్ తన పంచ్ విసరడం ప్రారంభించాడు. అతని శరీరంలోని అంతర్గత శక్తి నుండి ఆ సూదులు అవయవాలను నయం చేయడం ప్రారంభిస్తాయి. అతను లోపల తన అంతర్గత శక్తిని ఉంచిన తర్వాత సూదులు ఒకదాని తర్వాత ఒకటి బంగారు రంగులో మెరుస్తున్నాయి. 208 నీడిల్. కాల్ సైమన్ యొక్క విభిన్న శరీరం ఇప్పుడు ఆరవ్కి 8 మంది ఉన్నారు. సూదులు రక్షించబడ్డాయి మరియు ఆ 8 సూదులు నాశనం చేయబడ్డాయి. సైమన్ అన్నింటినీ నుదిటి మధ్యలో ఉంచాడు. సూదిని చొప్పించిన తర్వాత ఆరవ్ తన అంతరంగాన్ని అనుభవించాడు. సూది శక్తి ద్వారా సైమన్ శరీరం ఆరవ్ అంతరంగం నన్ను లోపలికి పంపడం ప్రారంభించింది. శక్తుల సహాయంతో కార్ల్ సైమన్ శరీర భాగాలు క్రమంగా నయం ప్రారంభమవుతుంది మరియు అతను ఆమె శరీరంపై సరైన పని చేయడం ప్రారంభించాడు. అంతర్గత అవయవాలను నయం చేసిన తర్వాత ఆరవ్ ఒక రహస్యమైన ముద్రను సృష్టించడం ద్వారా కల్ సైమన్ ఛాతీ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అంటే ఏమిటో గుర్తుంచుకోండి. అతను ఇలా చెప్పిన వెంటనే
కాల్ సైమన్ క్రింద ముదురు ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. ఆ నిర్మాణం కనిపిస్తుంది. పక్కనే కొన్ని 4 మ్యాప్ లాగా ఉంది. ఆ క్షణం లోపల నుండి ముదురు ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. రంగు పొగమంచు రావడం ప్రారంభమవుతుంది మరియు కాల్ సైమన్ మొత్తం శరీరాన్ని చుట్టుముట్టింది. ఆ ముదురు ఆకుపచ్చ పొగమంచు 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. పొగమంచు 5 నిమిషాల పాటు కొనసాగుతుంది మరియు తరువాత క్లియర్ అవుతుంది. కాబట్టి అతని పనులన్నీ యంత్రాలపై నడుస్తాయి. కాల్ సైమన్ మామూలుగా అవుతాడు. అది చూసి ఆరవ్ నుదుటి మీద చెమటతో అడిగాడు. ఆ సమయంలో ఆరవ్ బాగా అలసిపోయాడు. అందుకే నీల్ విరాణిని అక్కడే వదిలేశాడు. కాల్ సైమన్ యొక్క భవనాలు నేడు మరియు రేపు సైమన్ ఆమె కోసం ఏర్పాటు చేసిన గది. ఆ గదిలోకి వెళ్లి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. టైన్ బాగా అలసిపోయి పడుకున్నాను. అతను పడుకున్న వెంటనే నిద్రపోతాడు. మరుసటి రోజు నిద్రలేచినప్పుడు అతను చాలా తాజాగా ఉన్నాడు. జతిన్ ఈరోజు కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు. అతని నలుపు కారణంగా తేలికగా అనిపిస్తుంది. రాబ్ అలయన్స్ పేరు ఎనిమీ ఫరెవర్ ఈ పొత్తు ముగిసినప్పటికీ వెంటనే అతని కొత్త శత్రువు అయ్యాడు. ఇది ఈ అమరిక కంటే శక్తివంతమైనది నల్లజాతి ఆత్మ సంఘం. కానీ ఈ సమయంలో ఆరవ్ అతను నల్లజాతి ఆత్మ సంఘం గురించి చింతించలేదు. ఈ సంఘం ఇప్పుడు తనపై దాడి చేస్తుందని తెలిసింది. ఇప్పుడు ఎలాగైనా ఆరవ్ చేయడం లేదు. మీరు జర్మనీలో ఉంటే మీ పాము రాజవంశాన్ని ఎందుకు అనుసరించకూడదు? పాత శత్రువు కిల్లర్ గుడ్లగూబ సమూహం నుండి జతిన్ దేవ్ ఆ విధ్వంసంలో ఉన్నప్పుడు ఆరవ్తో వ్యవహరించాలి. జతిన్ దేవ్ని కలిసినప్పుడు ఇలా అడిగాడు. అతను ఇక్కడకు వస్తున్నప్పుడు గుడ్లగూబ అతనిని చూసిన తర్వాత అతని శక్తి స్వయంచాలకంగా మేల్కొంటుంది. దానికి జతిన్ దేవ్ స్పందిస్తూ ఆరవ్ నువ్వు చూసిన గుడ్లగూబ చెప్పింది ఇదే ఖచ్చితంగా హంతకుడు గుడ్లగూబ గుంపు మరియు హంతకుడు గుడ్లగూబ సమూహం మన పాము వంశం కంటే చాలా పాతది. మా పాములు శత్రువులు, అవి మనపై చాలాసార్లు దాడి చేశాయి. కిల్లర్ గుడ్లగూబ కూడా వంశపై దాడి చేసింది. సమూహం 3 భాగాలుగా విభజించబడింది. కిల్లర్ ఔల్ గ్రూప్, ఒకటి రెండవ మిశ్రమ గుడ్లగూబ సమూహం మరియు మూడవది డేంజరస్ పురాతన రక్త గుడ్లగూబ సమూహం. వీటిలో ఒకటి ఎవరైనా తక్కువ శక్తి కలిగి ఉంటే అతను ఈ గుంపులో ప్రతి గుడ్లగూబ ఉంటుంది. యోధుడి లోపల గుడ్లగూబ అలాగే మరొకటి ఉంది. రక్త వర్గం కూడా మిశ్రమంగా ఉంటుంది. దీని కారణంగా ఇతర యోధుల కంటే బలహీనులు కానీ ఎందుకంటే వారికి వేరే రకం రక్తం ఉంటుంది. వివిధ రకాల లక్షణాలు ఉన్నాయి. కిల్లర్ గుడ్లగూబ సమూహం 2వ స్థానంలో పరిగణించబడుతుంది. మిశ్రమ రక్తం ఉన్న వ్యక్తులు ఈ సమూహంలోకి వెళతారు. గుడ్లగూబలు అలాగే పురాతన రక్త గుడ్లగూబల సమూహం వారు కూడా శక్తివంతమైన యోధులు అయినప్పటికీ పురాతన రక్త గుడ్లగూబ సమూహం యొక్క ప్రజలు సమూహంలో ఉన్నత స్థానంలో ఉంచబడుతుంది మరియు ఈ గుంపులోని గుడ్లగూబలను గుర్తించడం చాలా ముఖ్యమైన విషయానికి. ఈ గుంపు కారణంగా చాలా సులభంగా వెళ్ళవచ్చు. యోధుల కళ్ళు పసుపు రంగులో ఉంటాయి. అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడే సమూహం పురాతన రక్త గుడ్లగూబ సమూహం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గుంపులోని ప్రతి యోధుడు వారి పూర్వీకుల రక్తాన్ని కలిగి ఉన్నారు. వారు ఇతర యోధుల కంటే బలవంతులు. ఈ సమూహాన్ని బలహీనంగా చేస్తుంది ఒక యోధుడు తక్కువ అమర తరగతి యోధుడు. మరియు ఈ 3 సమూహాల యోధులు వారు కలిసి కిల్లర్ గుడ్లగూబల సమూహాన్ని ఏర్పరుస్తారు. కానీ ఇవి 3 గ్రూపులను కూడా ఒక యోధుడు నిర్వహిస్తాడు. అరబ్లో గుడ్లగూబ చక్రవర్తి అని కూడా పిలుస్తారు. జతిన్ దేవ్ మాటలు విని వెంటనే అతను జీ ఉల్లును కలిశాడని గుర్తించాడు. అతను కిల్లర్ ఔల్ సమూహం యొక్క యోధుడు. టైం ప్రెజెంట్ ఆరవ్ కిల్లర్ ఔల్ గ్రూప్ నాశనం చేయాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆరవ్ భవనం వెలుపల ఒక తోటను నిర్మించారు. నేను పాలరాతితో చేసిన అతని ముందు కూర్చున్నాను. చాలా అందమైన రౌండ్ టేబుల్ ఉంది. ఆ టేబుల్ మధ్యలో ఒక అందమైన జాడీ ఉంచబడింది మరియు ఆ వాసే లోపల వివిధ రకాలు ఉన్నాయి. ఆరవ్ కూడా పాలరాతితో చేసిన పెట్టెలో పూలు ఉంచుతున్నాడు. టేబుల్ దగ్గర స్టూల్ మీద ఒక చైనీస్ కూర్చుని ఉన్నాడు. మట్టితో చేసిన కెటిల్ను అందులో ఉంచారు. టేబుల్ మీద పోయడానికి వేడి టీ ఉంది. పింగాణీతో చేసిన కప్పులు కూడా ఉంచబడ్డాయి. ఆరవ్ ముందు టీ ఉండగా ఆరవ్ టీ తాగడు. అలా జరగదని చెప్పడం తప్పు కాదు. ఆరవ్ టీ ట్యాంకర్ అని అనుకోవాలి. అతను దీని గురించి మాట్లాడుతున్నాడు. అలా ఆలోచిస్తూనే చాలా కప్పుల టీ తాగాను. మళ్ళీ కెటిల్ లోంచి టీ తాగుతున్నాడు. టీ పోస్తాడు కానీ అది తెలిసి ఆశ్చర్యపోయాడు. కెటిల్ ఖాళీగా ఉందని తేలింది. అందుకే అతను ఒక పనిమనిషిని టీ తీసుకురమ్మని అడిగేవాడు. సేవకుడైన ఆరవ్ మాటలు విన్న తర్వాత అతడిని ఇలా చూశాడు. ఆరవ్ ఎవరో దెయ్యంలా అనిపిస్తోంది కానీ అతను ఇంకా హింసించబడ్డాడు. ముఖంలో నకిలీ చిరునవ్వుతో కెటిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ బయలుదేరేటప్పుడు బాస్ ఏం చేశాడో నాకు తెలియదని మనసులో మాట అంటున్నాడు. మీరు ఏ అత్యాశతో స్నేహం చేశారు? నేను ఉదయం నుండి ఈ కెటిల్ 4 సార్లు నింపాను కానీ చూస్తుంటే అనిపిస్తుంది టీ కోసం టానిక్ లేదు. నిరంతరం త్రాగాలి.
తాగడానికి వెళ్తున్నారు. దేవుడు తన కడుపులో టీ పెట్టాడా? దీనికోసం ఏదైనా రహస్య గోదాం ఉంచారా? ఇంకా ఎన్ని కెటిల్స్ టీ తాగుతానో నాకు తెలియదు. తన మనసులో ఇవే మాటలు చెబుతూనే ఉన్నాడు. సేవకుడు వంటగదికి వస్తాడు. నేను రావడం చూసి మరో సేవకుడు అతని వైపు వచ్చాడు. అతనిని చూస్తూ అడిగాడు, హే బ్రదర్, ఏమైంది? ఉదయం నుండి మళ్ళీ ఆలోచనల్లో మునిగిపోయాను. అతను వంటగదిలో మరియు అతను వచ్చినప్పుడల్లా ఏమి చేస్తున్నాడు? చేతిలో కెటిల్తో వస్తే, దీని గురించి సేవకుడిని అడిగిన తరువాత, అతను మొదటివాడు ఉద్యోగం చెప్పడంలో కాస్త తడబడ్డాడు. కానీ సేవకుడు ఏదైనా చెప్పకముందే మూడో సేవకుడు రెండోవాడికి చెప్తాడు, మా బాస్ బయట ఏముందో మీకు తెలియదా? స్నేహితులు వచ్చారు. ఉదయం నుండి కంటిన్యూగా 4 కెటిల్స్ తాగుతున్నాడు. టీ తాగి మళ్ళీ టీ తీసుకురావాలనిపించింది. నేను మీకు ఎందుకు సరిగ్గా చెప్పాలి? అంతా చెప్పాక మూడో సేవకుడు చివరి వాక్యం మునుపటి సేవకుడిని సూచిస్తుంది. ఏది చూస్తుంటే మొదటిది అంటాడు. దానికి సేవకుడు తల ఊపాడు. మూడవ సేవకుడు విన్న తర్వాత, అతను రెండవ సేవకుడికి మరియు మొదటి సేవకుడికి దయ ఆమె రావడం మొదలవుతుంది. కానీ ఈ సమయంలో ఆమె ఆ సేవకుడిని ఎదుర్కోవలసి వస్తుంది. కానీ నేను కూడా నవ్వుతున్నాను. కానీ ఆమె ఉన్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోతే గట్టిగా నవ్వాను. ఈ ముగ్గురు సేవకులు ఎక్కడ నవ్వడం ప్రారంభిస్తారు? తోటలో తమలో తాము కబుర్లు చెప్పుకుంటున్నారు. నవీన్ లాల్వానీ వచ్చి నేరుగా ఆరవ్ దగ్గరకు వెళ్తాడు. అతని ఎదురుగా వెళ్లి మెడ వంచి చెప్పాను, పాము రాజుకు పాము యోధుడు సలాం చేస్తాడు. మీరు నన్ను పిలిచిన ఈ పని ఏమిటి? నాగరాజా నవీన్ లాల్వాని విన్న తర్వాత ఆరవ్ తేరుకున్నాడు మరియు నవీన్ లాల్వాని మరియు వైపు చూస్తున్నప్పుడు లోతుగా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడు నవీన్ నాకు అది కావాలి అని చెప్పాడు. మీరు మీ కుటుంబ బలాన్ని ఉపయోగించుకుంటారు. కిల్లర్ గుడ్లగూబ సమూహం గురించి ఏదో సమాచారం పొందడానికి ప్రయత్నించండి. ఆరవ్ కిల్లర్ ఔల్ గ్రూప్ గురించి ఇది విన్న నవీన్ లాల్వాని చాలా ఆశ్చర్యపోయాడు. అతను బ్లాక్ రోబ్ అనే భావనలో ఉన్నాడు. కూటమిని ముగించిన తర్వాత ఇప్పుడు నాగరాజు నిశ్శబ్దంగా కూర్చోబోతున్నాడు. కానీ అతను ఊహించాడు, ఇంత పెద్ద కూటమి అని అనుకోలేదు. మళ్ళీ నాగరాజుని ముగించాక పెద్ద మరియు శక్తివంతమైన సంస్థ యొక్క వివరాలను తెలుసుకోవడానికి నేను ఇన్వాల్వ్ చేస్తాను. కానీ ముందుగా నవీన్ లాల్వానీ కిల్లర్ ఔల్ గ్రూప్ అని ముందే తెలుసు. అప్పటి నుంచి నాగవంశ్కి నవీన్ లాల్వానీ శత్రువు. చాలా తరచుగా కిల్లర్ గుడ్లగూబ సమూహాన్ని నాశనం చేస్తుంది. నేను చేయడం గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ అప్పట్లో వారికి బలం లేదు. కానీ నేడు నాగరాజు ఆజ్ఞ విన్నాక శరీరం లోపల కూడా ప్రతీకార జ్వాల రగులుతుంది. నవీన్ లాల్వానీ ఉత్సుకతతో లేచాడు. మెడవణుకుతూ అరబ్బుతో అంటున్నాడు, నాగరాజు ఇప్పుడు అస్సలు చింతించకండి. నేను చాలా ఉన్నాను. త్వరలో మీరు అన్ని కిల్లర్ గుడ్లగూబ గుంపును చూస్తారు. నవీన్ లాల్వానీ గురించిన వివరాలు తెలుసుకుంటాను. విన్న తర్వాత ఆరవ్ కూడా తల ఊపాడు. ఆరవ్ సిగ్నల్ అందుకున్న తర్వాత నవీన్ అలాగే ఉన్నాడు. అతని నిష్క్రమణ తర్వాత లాల్వానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ సేవకుడు ఆరవ్ దగ్గరకు వచ్చాడు. ఆరవ్ కెటిల్లో టీ నింపి వెంటనే తీసుకొచ్చాడు. ఆ వేడి టీని కప్పులో పోసి మీ పెదవులు వెంటనే త్రాగడానికి దగ్గరికి తీసుకెళ్తే అతని ఫోన్ మోగడం మొదలవుతుంది. ఆర్ఫ్ వెంటనే తన ఫోన్ తీసి చూస్తున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. విశ్వజీత్ అక్కడ ఉన్నాడు మరియు అతను వెంటనే ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ని తీసుకున్న వెంటనే ఫోన్కి అవతలి వైపు చాలా గంభీరమైన మరియు భయంకరమైన స్వరం వినబడింది. యువరాజ్ మాకు ఇస్తున్నాడు, దయచేసి మమ్మల్ని క్షమించండి. విశ్వజీత్ పని సరిగ్గా చేయలేకపోయాడు. ఆరవ్ గోల చేసే విషయాలు వింటూ బాగా అలసిపోయాడు. ఆశ్చర్యపోయాడు. విశ్వజీత్ అని అతనికి ముందే తెలుసు. ఒకవేళ అలాంటి విషయాలు ఎప్పుడూ చెప్పలేదు. అతను అలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే అది తప్పక విషయానికి ఆరవ్ సీరియస్గా ఉండాలి. అందుకే వెంటనే విశ్వజీత్తో తలపడతాడు. విశ్వజీత్ శాంతించమని మరియు లోతైన శ్వాస తీసుకోమని అడుగుతాడు. ఊపిరి పీల్చుకుని ఢిల్లీలో చెప్పండి. అయితే ఏం జరిగిందంటే, ఆరవ్ వెంటనే స్పందించాడు. ఢిల్లీ అని తెలుసు కాబట్టి మామూలుగానే ఉంది. నాలో ఆయనకు వ్యతిరేకులు ఎవరూ లేరు. నా పాయింట్ చెప్పిన తర్వాత నేను లేచి నిలబడగలను. ఆరవ్ తన టీ సిప్ తీసుకుంటాడు. కానీ ఆరవ్ మాటలు విని విశ్వజీత్ భయపడ్డాడు. మీ సోదరి మనీషాను ఎవరో హత్య చేశారని యువరాజ్ చెప్పాడు. ఆరవ్ విశ్వజీత్ని కిడ్నాప్ చేశాడు. నా అభిప్రాయాలు చెప్పమని చెప్పి నేనే టీ తాగాను. తాగడం మొదలుపెట్టాడు. కానీ విశ్వజీత్ గురించి ఈ మాటలు హఠాత్తుగా ఆరవ్ కప్పు వినగానే యొక్క పెదవులకు చాలా దగ్గరగా ఆగిపోతుంది. ఆరవ్ కళ్లలో క్రమంగా కోపం పెరుగుతుంది. ఈ సమయంలో అతను ఆ కప్పును పట్టుకున్నాడు. తర్వాతి క్షణాల్లో అది మరింత బలపడుతోంది. కప్పు పగలడం మరియు పగుళ్లు రావడం ప్రారంభించింది. కప్ శబ్దంతో ముక్కలుగా విరిగిపోతుంది. కప్పు లోపల వేడి టీ ఉంది మరియు కప్పు విరిగింది.
ఆ టీ అంతా ఆరవ్ చేతిలో పడింది. అయితే ఈ సమయంలో ఆరవ్ చాలా కోపంగా ఉన్నాడు. తనే ఈ వేడి టీ తాగాలి కదా. పతనం అతని కళ్ళు ప్రభావితం కాదు. కోపంతో ఎర్రగా మారిన ఆమె ఇప్పుడు శాంతించింది. కూర్చున్న ఆరవ్ ప్రకాశం పూర్తిగా మారిపోయింది. అకస్మాత్తుగా అతని శరీరం నుండి చాలా భయంకరమైన అనుభూతి వచ్చింది. హత్య యొక్క ప్రకాశం ఈ సమయంలో అనుభూతి చెందడం ప్రారంభమవుతుంది. ఆరవ్ పక్కన అదే పనిమనిషి హఠాత్తుగా ఆరవ్ మృతదేహానికి టీ తీసుకొచ్చాడు. ఈ సౌరభం నుండి ఉద్భవించే సేవకుడు దిగ్భ్రాంతి మరియు భయంతో అతను వెనక్కి తగ్గాడు. ఈసారి అతని కళ్ళు నేలమీద పడ్డాయి. నాకు భయంగా అనిపించింది. విశ్వజీత్ గురించి అదే విషయానికి ఆరవ్ కోపంగా అన్నాడు. అంతా అయ్యాక ఎవరి సాయంత్రం వచ్చిందో విశ్వజీత్కి చెప్పాడు. నా సోదరిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వాడు ధైర్యం చేసి విశ్వజీత్ ఆ సమయంలో ఏం చేశావు? నేను మా కుటుంబీకులకు చెప్పాను, మీ ట్రస్టుకే వదిలేశాను. కానీ నాది విశ్వజీత్. ఆరవ్ తన సోదరిని ఎలా కిడ్నాప్ చేశాడు? ప్రతి పదం మునుపటి పదం నుండి ఉద్భవించింది. మాటల కంటే బిగ్గరగా మరియు కోపంగా వినబడింది. చెబుతూనే చివరి మాటలు చెబుతున్నాడు. ఆరవ్ శబ్దం చాలా పెద్దదిగా మారింది. భవనంలో ఉన్నవారు, అక్కడ సేవకులు, సెక్యూరిటీ గార్డులు అందరూ ఉన్నారు. ఆరవ్ శరీరం లోపల నుండి సేకరించబడ్డాయి. అదే ఫోన్ పెద్దగా, భయంకరమైన మరణ ధ్వనిని విడుదల చేస్తోంది. ఎదురుగా ఆరవ్ గొంతు వినబడుతోంది. దీని తర్వాత విశ్వజీత్ శరీరం మొత్తం అలిసిపోయింది. అయినా విశ్వజీత్ ధైర్యం చేస్తాడు. యువరాజ్ ఆరవ్కి చెప్పాడు. అది మనం కాదా? మిస్ మనీషాను ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసా? కానీ మిస్ మనీషా సెక్యూరిటీ మేం చూసుకున్నాం. వారితో నిమగ్నమయ్యారు నిపుణులు. వారు చంపబడ్డారు మరియు ప్రవేశించారు. ప్రతి యోధుడు తన 4 జాతకాలను చదివాడు. అన్ని నీటి వర్గాలు చక్రాన్ని మేల్కొలిపాయి. అతను నిపుణుడని నేను అర్థం చేసుకోలేకపోయాను. అన్ని తరువాత అతను వాటిని చంపేవాడు. మరి మిస్ మనీషాను ఎవరు కిడ్నాప్ చేయబోతున్నారు? అయితే మిస్ మనీషా ఎక్కడి నుంచి కిడ్నాప్ చేయబడింది? మేము అక్కడ ఒక గమనికను కనుగొన్నాము. కానీ యువరాజ్ విషయంలో నేను ఖచ్చితంగా చెప్పగలను. మిస్ మనీషా కిడ్నాప్ వెనుక ఢిల్లీ ఏదైనా శక్తివంతమైన కుటుంబం లేదా యోధుడు. మిస్ మనీషా కాబట్టి చేయలేదు. కిడ్నాప్కు గురైన వెంటనే ఢిల్లీకి వెళ్ళాం. అన్ని శక్తివంతమైన కుటుంబాలు మరియు శక్తివంతమైన యోధుల నుండి గురించి. కానీ ఈ విషయానికి నుండి వాటిని అన్ని మాట్లాడారు. మహిళలు చేతులు ఎత్తుతున్నారు. మేము ఢిల్లీలో ఉన్నాము. చాలా కుటుంబాలు వారి స్వంత ఇళ్లలో ఉన్నాయి. నేను దానిని మూసివేశాను. ఈ రోజు పాఠశాలకు సెలవు. అందుకే మిస్ మనీషా హాస్టల్కి వెళ్లకుండా ఈరోజు ఇంటికి వెళ్ళిపోయింది. వస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో నుండి మా వాళ్లని డజను మంది కిడ్నాప్ చేశారు. అంగరక్షకులలో ఒకరు స్పృహలో ఉన్నప్పుడు అతను ఆ అంగరక్షకుడికి చెప్పాం. వెంటనే ఆసుపత్రికి పంపారు. కానీ ఆసుపత్రికి చేరేలోపు సగం అతను చనిపోయాడని నాకు తెలియదు. ఇంతకీ మిస్ మనీషాను ఎవరు కిడ్నాప్ చేశారు? కానీ వారు చాలా శక్తివంతమైన వ్యక్తులు. విశ్వజీత్ కథ మొత్తం విన్న తర్వాత ఆరవ్ అతని శరీరం కోపంతో వణుకుతోంది. పాలరాతి బల్ల మీద కోపంతో అతను నన్ను తన అరచేతితో కొట్టిన మరుసటి క్షణం అతను పాలరాయిని కొట్టాడు. కోపంతో చెక్కతో చేసిన బల్ల పగిలిపోతుంది. నేను నా స్థలం నుండి లేచి నిలబడ్డాను. విశ్వజీత్కి ఆదేశాలు ఇస్తున్నప్పుడు నేను చెబుతున్నాను, నేను ఇప్పుడే ఢిల్లీ వస్తున్నాను. ఢిల్లీకి రాకముందే వీలైనంత మీకు వీలైనన్ని సాక్ష్యాలను సేకరించి చివరలో చూడండి. నా సోదరి ఎవరు పుట్టారు? ఆదేశాలు ఇవ్వడానికి విశ్వజీత్ని కిడ్నాప్ చేయవచ్చు. తర్వాత ఆరవ్ ఫోన్ చేసి ఫోన్ పెట్టేశాడు. నరకం నుండి వచ్చిన దెయ్యంలా ముఖం. అతని కళ్లలో కోపం జ్వాల పోయింది. ఈ సమయంలో కూడా ఆరవ్ స్పష్టంగా కనిపించాడు. కోపం వచ్చినా సంయమనం పాటించాడు. అందుకే శాంతించాలనుకున్నాడు మరియు ఎప్పుడు అవుననే అనిపిస్తుంది. ఇప్పుడు తను కొంచెం మామూలుగా వెళ్ళిపోయాడు. అతను తన ఫోన్ తీసి దీక్షిత్కి కాల్ చేశాడు. ఫోన్ 2 రింగ్లలో కనెక్ట్ అవుతుంది. అవతలి వైపు నుంచి ఫోన్ తీయబడింది. హలో హలో దీక్షిత్ గొంతు వినిపించింది. డెవిల్ స్పీక్. దీక్షిత్ విన్న తర్వాత నేను ప్రస్తుతం ఏజెంట్ని అని ఆరవ్ దీక్షిత్తో చెప్పాడు. నేను అక్కడ పని చేయడానికి భారతదేశానికి బయలుదేరుతున్నాను. నేను త్వరలో జర్మనీకి తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రస్తుతానికి జర్మనీలో ఉండబోతున్నాను. నవీన్ లాల్వానీ సహకారంతో బిజినెస్ వరల్డ్ మరియు సరిగ్గా పాతాళాన్ని నియంత్రించడానికి మరియు ఏది ఏమైనా బ్లాక్ రోబ్ అలయన్స్ అంతంతమాత్రంగానే ఉంది. దాని స్థానంలో మీరు మీ తోటను మీ వారసులకు ఇవ్వవచ్చు. మీ రాజవంశం ఇక్కడకు వచ్చి నియంత్రణ తీసుకుంటే. కాబట్టి నేను పాతాళం అనుకోను. ఇతర వ్యక్తులు కొంత చర్య తీసుకుంటారు మరియు ముందుగా నవీన్కి అన్నీ చెబుతాను. అది కూడా మీకు బాగా మద్దతు ఇస్తుంది. మరియు కార్ల్ సైమన్, అతని ఇంద్రియాలను జాగ్రత్తగా చూసుకోండి. లోపలికి వచ్చిన తర్వాత దీని గురించి కూడా అతనికి చెప్పండి. మీ ముగ్గురికి 1 నెల టైం ఇస్తాను.
ఈ ఒక్క నెలలో జర్మనీకి నా జీవితాన్ని ఇస్తాను నియంత్రించండి మరియు ఎవరు అవిధేయత చూపుతారు నేను డబ్బు లేదా అధికారాన్ని ఉపయోగించగలను ప్రతి పరిస్థితిలో నేను మీకు మద్దతు ఇస్తాను డబ్బు కావాలంటే ఆరవ్ గురించి చెప్పు. విన్న తర్వాత దీక్షిత్ చాలా ఆశ్చర్యపోయాడు ఇది జరిగింది కానీ అతని కథ మొత్తం విన్న తర్వాత దీని తర్వాత దీక్షిత్ రెచ్చిపోయి ఆరవ్కి చెప్పాడు ఈ స్థలం గురించి చింతించకండి అని దెయ్యం చెప్పింది మేము మొత్తం విషయానికి చూసుకుంటాము మరియు మీరు పనిని పూర్తి చేస్తారు. అలా చేయడానికి మీరు భారతదేశానికి వెళ్ళండి. మనకు ఏదైనా అవసరమైతే చేయవచ్చు అది జరిగితే మేము మీకు దక్షిత్ గురించి చెబుతాము. ఇది విన్న అరబ్ ఊపిరి పీల్చుకున్నాడు దీక్షిత్ సంగతి ఆరవ్కి బాగా తెలుసు జర్మనీ ఎంత శక్తివంతమైనది. దీక్షిత్ కంటే శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు కానీ దీక్షిత్కు జర్మనీలో తోట ఉంటే జర్మనీ వాంచ్ నిపుణుడిని పిలుస్తుంది నాలో మరెవరూ ఉండరు కనిపిస్తే తోట ఎదురుగా నిలబడగలదు వంశం కిల్లర్ ఔల్ గ్రూప్ వలె శక్తివంతమైనది మరియు ఈ సమయంలో కిల్లర్ గుడ్లగూబ సమూహంలో ఒకటి అయినప్పటికీ బ్రాంచ్ కిల్లర్ గుడ్లగూబ సమూహం జర్మనీలో ఉంటుంది కానీ అది కూడా బాగ్ రాజవంశం వలె శక్తివంతమైనది కాదు. జర్మనీలో మొత్తం స్లేయర్ ఔల్ గ్రూప్ ఉంది అలా జరిగి ఉంటే బాగ్ రాజవంశం సంగతి వేరేలా ఉండేది ప్రజలు భిన్నమైన భౌతిక స్థాయిని కలిగి ఉంటారు తన స్వంతదానిని కూడా అధిగమించగల శక్తి అతనికి ఉంది శక్తివంతమైన వ్యక్తులతో పోరాడవచ్చు మరియు చేయగలదు వ్యాపార ప్రపంచం గురించి మాట్లాడుతూ నవీన్ లాల్ లావానీ మొత్తం వ్యాపార ప్రపంచాన్ని బాగా నియంత్రించండి అతను చేయగలిగిన మొదటి పని జర్మనీకి చెందిన 5ని తీసుకోవడం అత్యంత శక్తివంతమైన కుటుంబాల నుండి అతను అధిపతి మరియు వ్యాపారంలో మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు. జ్ఞానం ఉంది మరియు కార్ల్ సైమన్ సంబంధించినంతవరకు అతను 1-2 రోజుల్లో పూర్తిగా నయమవుతుంది ఆరవ్ ఆమె శరీరంలోని తనలోని భావాలను బయటపెట్టాడు. శక్తిని పంపడం ద్వారా అతని శరీరాన్ని స్వస్థపరిచాడు దాని నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నాడు డాక్టర్ కూడా కల్ సైమన్ కోలుకోవడం చూశాడు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఐసీయూ నుండి సైమన్కి కాల్ చేయండి తొలగించి సాధారణ వార్డుకు తరలించారు ఇచ్చాడు కార్ల్ సైమన్ రికవరీ వేగాన్ని చూస్తోంది డాక్టర్ కూడా 2 రోజుల్లో డిశ్చార్జి చేస్తాడు దీని తర్వాత దీక్షిత్ కార్ల్ సైమన్ మరియు నవీన్ లాల్వానీ ఈ ముగ్గురూ కలిసి జర్మనీకి మేలు చేశారు నవీన్ లాల్వానీని కూడా ఆరవ్ హ్యాండిల్ చేయగలడు ఆరవ్ ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేస్తాడు ఇది విన్న తర్వాత నవీన్ లాల్వానీ కూడా అంగీకరిస్తాడు కానీ ఈ విషయాన్ని ఆరవ్కి చెప్పాడు వ్యాపార ప్రపంచాన్ని నియంత్రించడం అంటే ఇంతానా ఇది జర్మనీ అయినా అంత సులభం కాదు సమీపంలోని అత్యంత శక్తివంతమైన మరియు సంపన్న కుటుంబాలలో ఒకరికి కానీ మొత్తం వ్యాపారానికి అధిపతిగా ఉండండి ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని నియంత్రించడానికి వారికి చాలా నిధులు అవసరం కావచ్చు నవీన్ లాల్వానీ ఈ విషయాలు విన్న తర్వాత ఆరవ్ కాస్త ఆలోచించి ఆమెను అడిగాడు నవీన్ మీరు నాకు జర్మనీ మొత్తం గురించి ఇలా చెప్పండి వ్యాపార ప్రపంచాన్ని నియంత్రించడానికి ఆరవ్ మీకు ఎంత ఫండ్ కావాలి నవీన్ లాల్వానీ టాక్ విన్న తర్వాత లెక్క అతను అది చేసి కొంచెం తడబడుతూ చెప్పాడు జర్మనీ మొత్తం వ్యాపార ప్రపంచానికి నాగరాజు రాజు నియంత్రించడానికి సుమారు 800 బిలియన్లు నవీన్ లాల్వానీని వినడం ప్రారంభిస్తుంది ఆలోచించిన తర్వాత ఆరవ్ 1000 అన్నాడు బిలియన్ నేను మీకు 1000 బిలియన్లు ఇస్తాను కానీ నాకు ఎలాంటి ఫిర్యాదులు అక్కర్లేదు నవీన్ లాల్వానీ ఆరవ్ మాటలు విన్నాక లాల్వానీ ఇస్తానని హామీ ఇచ్చిన మొత్తం నవీన్ లాల్వానీ కూడా 1,00,000 కోట్లు ఆరవ్ నుండి ఇది విన్న అతను ఆశ్చర్యపోయాడు. దాని పాము రాజు ఎంతగానో తెలియదు చాలా ధనవంతుడు కానీ ఏకంగా 1,00,000 కోట్లను ఉపసంహరించుకోండి. ఇది కొంత మొత్తం అంత డబ్బు లేదు కానీ చాలా మంది ఉన్నారు ప్రజలతో కలిసి కూర్చుని పుస్తకాలు చదవండి మరియు హాయిగా తినండి అరబ్ ఉంటే నవీన్ లాల్వానీని చూడొచ్చు సుమారు విలువ $12 బిలియన్ 1,00,000 కోట్లు మరియు ఎలాగైనా చూస్తే కాబట్టి ఆరవ్కి $12 బిలియన్ పెద్దగా లేవు అది పెద్ద మొత్తం కాదు. ఎంత డబ్బు ఆరవ్ సింగ్ గ్రూప్ కంపెనీ నిధులకు ఇబ్బంది లేకుండా కూడా అతని ప్రైవేట్ని బయటకు తీయవచ్చు ఆస్తుల విలువ $200 బిలియన్ వాటిలో $12 బిలియన్ వెనక్కి తీసుకున్నా కాబట్టి అతనికి పెద్దగా తేడా ఉండదు నవీన్ లాల్వానీ తన అభిప్రాయాలను వెల్లడించే సమయం అది. తర్వాత ఆరవ్ కాల్ని మరియు మరుసటి క్షణంలో ఆగిపోయాడు నవీన్ లాల్వానీ బ్యాంకు ఖాతాలో $12 బిలియన్ అంటే 1,00,000 కోట్ల బదిలీ దీక్షిత్ నవీన్ చేసిన పనులన్నీ ఆరవ్ చేస్తాడు లాల్వానీ మరియు తిరిగి కార్ల్ సైమన్కి ఇండియాకు బయల్దేరాడు కానీ ఈసారి అతను భారతదేశానికి వెళ్లడానికి తన సింగ్ వంశాన్ని విడిచిపెట్టాడు. వలీ యువరాజ్ గుర్తింపు ఉపయోగించబడింది ఈ గుర్తింపు కారణంగా అతని పని అంతా విజయవంతమవుతుంది. ఎలాంటి తనిఖీలు లేకుండానే త్వరగా పూర్తి చేశారు. మీ ప్రైవేట్ జెట్లో నేరుగా భారతదేశానికి వెళ్ళండి ఆరవ్ జెట్లో కూర్చుని బయలుదేరాడు ప్రతి నిమిషం 1 సంవత్సరంలా అనిపించేది కాలం గడిచిపోయింది ఆమె తన సోదరి గురించి మరింత ఆందోళన చెందుతోంది.
ఈ సమయంలో ఆరవ్ తన సోదరి గురించి ఆందోళన చెందాడు కాని ఈ సమయంలో అతని కళ్లలో కోపం కనిపించింది, జ్వాలలు ఎగసిపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. తన చెల్లెలి అని తలుచుకుంటే అని కంగారుపడ్డాడు. అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారో అప్పుడు అతను అతనిని ముక్కలు చేస్తాడు, దాన్ని చింపి ఆరవ్ ఢిల్లీకి వెళ్లే చోట ఉంచుతాడు. ఢిల్లీలోని అదే రాయల్ బంగ్లా పోయింది. ఈ సమయంలో కార్తీక్లో కోపం వచ్చింది. ఈ సమయంలో నేను ఎదురుగా ఉన్న కమిషనర్ వైపు చూస్తున్నాను. రాయల్ బంగ్లాల లోపల కార్తీక్ మరియు ఇతరులు కాకుండా సీనియర్ పోలీసు అధికారులు కూడా కూర్చున్నారు. కార్తీక్ కోపంగా కమిషనర్ వైపు, కమిషనర్ మిథిలేష్, పొద్దున్నే నిన్ను చూస్తూ అంటున్నాడు, మేము చెప్పేది అదే, మేము ప్రయత్నిస్తున్నాను కానీ మీరు నన్ను ఇంకా పొందలేదు, మీరు ఏదైనా శుభవార్త వినలేదా? ఆ శాఖ చాలా బలహీనంగా మారింది, కమిషనర్ కిడ్నాపర్ని పట్టుకోలేకపోయారు. మిథిలేష్తో ఈ విషయానికి చెప్పాక అక్కడ కార్తీక్ అక్కడ ఉన్న సీనియర్ పోలీసు అధికారులందరి వైపు ఆయన వైపు చూస్తూ, మీరందరూ నా మాట వినండి. 1 గంట పాటు ఉంటే దాన్ని తెరిచి శ్రద్ధగా వినండి. నాకు లోపల మనీషా గురించి ఎలాంటి వార్త లేదు. ఢిల్లీ కార్తీక్ సింగ్ కోపం తెచ్చుకోలేదు, మీరందరూ దేనికి బలైపోతారో చూడాలి. ఈ సమయంలో కార్తీక్ సింగ్ చాలా కోపంగా ఉన్నాడు మరియు అతని గొంతులో కోపం స్పష్టంగా కనిపించింది. ఈరోజు ముందు కార్తీక్ సింగ్ వద్దకు ఎప్పుడో వెళ్ళాను, అక్కడ ఇంత కోపంగా ఉన్న వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. కార్తీక్ వద్ద సీనియర్ పోలీసు అధికారులందరూ ఉన్నారు. సింహం కోపాన్ని చూసి అక్కడి వారు భయపడిపోయారు. ఆ విషయానికి అక్కడ కూర్చున్న వారందరికీ తెలుసు కార్తీక్ సింగ్ స్థాయి మరియు శక్తి ఏమిటి. సింగ్ గ్రూప్ సీఈఓగా కార్తీక్ సింగ్ ఉన్నారు. ఇక్కడ నుండి బలాన్ని అంచనా వేయవచ్చు, అది అతని ఒక సంజ్ఞతో భారతదేశంలోని సగం వ్యాపార ప్రపంచంలో చాలా వరకు నాశనం కావచ్చు. కార్తీక్ సింగ్ అని చెబితే తప్పులేదు, మీలో చాలా ప్రమాదకరమైన శక్తి నేను కలిసి కూర్చున్నాను. కానీ ఈ బలం నా స్వంతం. అయితే అది భీకర రూపం దాల్చినట్లయితే అది మిమ్మల్ని తాకుతుంది. దేశం మొత్తం ఉంటే భారతదేశం మొత్తం భారతదేశానికి రావచ్చు. ప్రధాని తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యక్తి మనిషిగా పరిగణిస్తే అతనే కార్తీక్ సింగ్. మరి కార్తీక్ సింగ్ అయితే అని అనుకుందాం, నేను బలం పరంగా ఏమీ చేయలేకపోతే అతని తండ్రి కూడా, అంటే అతని తమ్ముడు ఆరవ్ సింగ్ ఇప్పుడు ఢిల్లీని శ్మశాన వాటికగా మారుస్తా. కొన్ని నెలల క్రితం అందరూ ఈ శక్తిని సద్వినియోగం చేసుకున్నారు. ఆ వెర్రి వ్యక్తి కూడా శాంపిల్ ఎప్పుడు చూశాడు. ఢిల్లీ మొత్తం రణరంగంగా మారిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆ వ్యక్తి ఎవరూ ఊహించని మారణకాండ జరిగింది. కార్తీక్ సింగ్కి కోపం కూడా రాలేదు. ఇది చూస్తుంటే అక్కడ ఒక పోలీసు కమిషనర్ కూర్చున్నాడు. లేచి నిలబడి కార్తీక్ సింగ్తో అన్నాడు, కార్తీక్ సార్, నేను మీకు మరింత కోపం తెప్పించాలనుకుంటున్నాను. అవసరం లేదు, మేము ప్రయత్నిస్తున్నాము. సరియైనదా? మనీషా జీ గురించి వినగానే మాకు నివేదిక అందితే వెంటనే మీకు తెలియజేస్తాము. మీకు కూడా తెలుసా, మేము మనీషా జీ కోసం వెతుకుతాము. మేము మా మొత్తం పోలీసు బలగాలను మోహరించాము. ఇస్తారు కానీ ఢిల్లీలో గది లేదు. వెతికినా మనీషాతో ఎలాంటి పరిచయం దొరకలేదు, ఎలాంటి క్లూ దొరకలేదు. ఖచ్చితంగా కిడ్నాపర్లు ప్రొఫెషనల్ అయి ఉండాలి. అతని వెనుక ఎవరో ఉన్నారు. ఈ ఆధారాన్ని కూడా వదిలిపెట్టలేదు. మరియు నేను భావిస్తున్నాను మనీష్ జీని కిడ్నాప్ చేసిన తర్వాత ఇలా, దీంతో వారంతా ఢిల్లీ నుంచి వెళ్లిపోయారు. బహుశా ఈ విషయానికి వారికి ముందే తెలిసి ఉండవచ్చు ఇలాగే జరుగుతుందనేది. ఈ కమిషనర్ టాక్ విన్న తర్వాత కార్తీక్ సింగ్ మరింత ఆలోచించాడు. అవతలి వ్యక్తి చెప్పే దాంట్లో మునిగిపోయాడు. ఇప్పుడు కార్తీక్ని బాగా అర్థం చేసుకోగలిగాను. విషయానికి తీవ్రతను తెలుసుకున్నారు. మనీషాను కిడ్నాప్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. సింగ్ కుటుంబానికి బంధువు అని తెలిసింది అయినప్పటికీ వారు ఆమె అర్థాన్ని అపహరించారు. కిడ్నాప్ అంటే సామాన్యుడు కాదు ఈ విషయానికి ఖచ్చితంగా అని కార్తీక్ అర్థం చేసుకోగలిగాడు. కార్తీక్ పాతాళానికి ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు? ఈ విషయానికి లోతు గురించి ఆలోచించాను. అప్పుడే డోర్ లోంచి పెద్ద గొంతు వినిపించింది. ఆమె తన జీవితానికి ఎవరి సంబంధాన్ని ఇస్తుంది? సంబంధం సరిగ్గా లేదు. నేను అర్థం చేసుకున్నాను. నేను రావడం లేదు. నువ్వు ఢిల్లీలో ఉన్నావా? కొన్నిసార్లు ఎవరైనా వస్తారు మరియు కొన్నిసార్లు ఎవరైనా సింగ్ కుటుంబం నుండి వస్తారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? వారు ఆ స్వరాన్ని ఇష్టపడరు. ఇది విన్న తరువాత అందరూ తలుపు వైపు వెళ్లారు. మేము చూడటం ప్రారంభించినప్పుడు ప్రతి ఒక్కరూ తలుపు నుండి బయటకు వెళ్లవలసి వస్తుంది. బయటి నుండి ఒక వ్యక్తి లోపలికి రావడం గమనించవచ్చు. ఆ అబ్బాయికి 20 మైళ్ల 21 ఉన్నట్లుంది కానీ ఆ అబ్బాయి చుట్టూ అతని తిరిగే ప్రకాశం చాలా హింసాత్మకంగా మరియు భయానకంగా ఉంది. అక్కడున్న వారంతా ఈ అబ్బాయిని అలా చూశారు, ఎవరో మ్యూజియంలో ఉన్నట్లు చూస్తున్నారు. ఈ 20 మరియు 21 ఏళ్ల యువకుడు పురాతన వస్తువులను చూస్తాడు.
అబ్బాయి అందరి మధ్యకు వెళ్లి నిలబడాలి. ఆ అబ్బాయి వెళ్ళాడు. అక్కడ కూర్చున్న పోలీసులందరూ అధికారులను ఎవరో అన్నట్లుగా చూస్తున్నారు. ఈ బాలుడు వేటగాడు తన ఎరను చూడటం చూస్తున్నాడు. వారందరిలో రుద్రుడు తప్ప మరెవరూ లేరు. పోలీసు అధికారుల వైపు చూస్తున్నాడు అని సీరియస్ గా చెప్పింది. చూడండి, మీ డిపార్ట్మెంట్ నాకు తెలియదు, మరి ఈ విషయాన్ని మీ పోలీసు యంత్రాంగం ఎంతవరకు నిర్వహిస్తుంది? గంభీర్ నుంచి తీసుకుని మనీషా కోసం వెతుకుతున్నారు. నేను ప్రయత్నిస్తున్నా లేదా కాదు? నాకు 1 గంట ఇవ్వండి, నాకు 1 గంట ఇవ్వండి. లోపల మనీషా వివరాలన్నీ కావాలా? గంటలోపు మనీషా దొరుకుతుంది. అలా అయితే బాగుంటుంది, లేకుంటే నేను కావచ్చు. మనీషా తనదైన రీతిలో వెతకాలి. అక్కడ కూర్చున్న వారందరూ రుద్రుని ఈ విషయానికి విన్నారు. చాలా మంది పోలీసులు అది విని చాలా ఆశ్చర్యపోయారు. అధికారులు రుద్రమంటే చాలా అభిమానం. అతని మాట ప్రకారం రుద్రకు కోపం వచ్చింది. వారితో ఇలా మాట్లాడే హక్కు ఆయనకు లేదు. విశ్వజీత్ గురించి అప్పుడు మాత్రమే మాట్లాడవచ్చు. పెద్దగా అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. లోపలికి వస్తూనే విశ్వజీత్ గట్టిగా అరిచాడు. యువరాజ్ కి నేను చెప్పాను బాస్ అన్నాడు కార్తీక్. అంతా చెప్పి ఢిల్లీకి రాబోతున్నారు. ఏమైనప్పటికీ ఇప్పుడు నేను బయలుదేరాను. పోలీస్ డిపార్ట్మెంట్ మనీష్ అని అనిపించదు. కార్తీక్ సార్ జీని కనుగొనగలరని నేను భావిస్తున్నాను. మనీషాను మన స్థాయిలోనే వెతకాలి. యువరాజ్ ఇక్కడ ఉంటే ప్రయత్నించాలి. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదైనా ప్రశ్న వేస్తే విశ్వజీత్ మాట విన్న తర్వాత సమాధానం చెబుతాను. కార్తీక్కి ఇది బాగానే అనిపిస్తుంది. కానీ అక్కడ విశ్వజీత్ వద్ద ఉన్న సీనియర్ పోలీసు అధికారులందరూ ఇది ఎందుకంటే అని విని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఏమీ అర్థం కాదు. విశ్వజీత్ మాట విన్నాక నేను రుద్ర కూడా విశ్వజీత్ వైపు ఉన్నాడు. అతను విశ్వజీత్కి నువ్వు చెప్పింది పూర్తిగా నిజమేనని చెప్పాడు. హే విశ్వజీత్, చెల్లెలు మనీషాకి ఏమైనా ఇస్తాను. నేను కనుక్కుంటాను మరియు కిడ్నాపర్లు చేస్తాను. నేను నరకంలో దాక్కున్నా అక్కడే ఉంటాను. రుద్రుడిని కనిపెట్టి చంపేస్తాను. చంపాలనే ఉద్దేశం కళ్లలో స్పష్టంగా కనిపించింది. పోలీసులంతా అక్కడ కూర్చొని కనిపించారు. అధికారులు రుద్ర కళ్లలోకి చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ వెన్నెముకపై చలిని అనుభవిస్తారు. ఈ సమయంలో రుద్ర శరీరం కోపంగా ఉంటుంది. నాకు రుద్రకు బాగా వణుకు మొదలైంది. పామురాజు తనతో లేడని తెలిసింది. అతను జీవించి ఉంటే అతను ఇప్పటికీ నాగ రాజవంశంలో అదే జనరల్గా ఉండేవాడు. యోధుడిగా మిగిలి ఉండేవాడు. కానీ నేటి కాలంలో రుద్రుని శక్తి అతని అనేక పాము వంశస్థుల కంటే గొప్పది. ఆమె ఈ సమయంలో పాముల కంటే చాలా శక్తివంతమైనది. ఏది ఏమైనా రుద్రకు కోపం రావడం సహజం. ఎందుకంటే అతని పాము రాజు సోదరి ఆమె నాగరాజు కిడ్నాప్కు గురయ్యాడు. చెల్లి అంటే తన చెల్లి కూడా చెల్లి అని పిలుస్తాడు. వెతకడానికి ఢిల్లీ మొత్తం మంటలు చెలరేగాయి. నేను దానిని ఉంచడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పింది పూర్తిగా నిజం. హో విశ్వజీత్, చెల్లెలు మనీషాని ఏమైనా చేస్తాను. కిడ్నాపర్ ఎవరో కనుక్కుంటాను. నేను నరకంలో దాక్కున్నా అక్కడే ఉంటాను. నేను రుద్రుడిని కనుగొని అతనిని చంపుతాను. ఈ సమయంలో కళ్లలో చంపాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ కూర్చున్న పోలీసు అధికారులందరూ వస్తున్నారు. రుద్ర కళ్ళు అందరినీ చూస్తున్నాయి. వెన్నుపాములో చల్లని అనుభూతి కలుగుతుంది. ఈ సమయంలో రుద్ర శరీరం కోపంగా ఉంది. తనకు వణుకు పుట్టిందని రుద్రకు బాగా తెలుసు. అప్పుడు నాగరాజు తనతో లేడు కదా. నాగవంశంలో ఇప్పటికీ అదే సామాన్యుడు యోధుడిగా మిగిలి ఉండేవాడు. కానీ నేటి కాలంలో రుద్రుని శక్తి అతని అనేక పాము వంశస్థుల కంటే గొప్పది. ఆమె ఈ సమయంలో పాముల కంటే చాలా శక్తివంతమైనది. ఏది ఏమైనా రుద్రకు కోపం రావడం సహజం. ఎందుకంటే అతని పాము రాజు సోదరి ఆమె నాగరాజు కిడ్నాప్కు గురయ్యాడు. చెల్లి అంటే తన చెల్లి కూడా చెల్లి అని పిలుస్తాడు. వెతకడానికి ఢిల్లీ మొత్తం మంటలు చెలరేగాయి. రుద్రుని కోపాన్ని పోగొట్టడానికి సిద్ధపడ్డాడు. పోలీసు అధికారులందరినీ కూడా చాలా చూసేదాన్ని. అక్కడ కూర్చున్న వారందరూ భయపడ్డారు. సింగ్ కుటుంబం చట్టం పరిధిలో ఉందని ఉండడం ద్వారా పనిచేస్తుంది. కానీ వారు కూడా సింగ్ కుటుంబం ఏదైనా చేస్తే తెలుసు. అతను దృఢ సంకల్పంతో ఉంటే చట్టం కూడా అతన్ని ఆపదు. అక్కడ కూర్చున్న వారందరికీ అదే ఫీలింగ్. ఈ కిడ్నాప్ సాధారణ డబ్బు సంఘటన అని. కిడ్నాప్ జరుగుతుంది కానీ కిడ్నాప్ తర్వాత కాకపోతే ఏ కిడ్నాపర్ నుంచి కాల్ రాలేదు. ఎవరైనా కిడ్నాప్ చేయబడితే అతని కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. కిడ్నాప్ తర్వాత కిడ్నాపర్ ఫోన్ చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత రాలేదు. రుద్ర కళ్ళు మూసుకుని గాలి నేను కొద్దిగా లోతైన శ్వాస తీసుకుంటాను. తేరుకున్న తర్వాత రుద్ర మెడ తిప్పాడు. హుయి తలుపు వైపు చూస్తూ తన సీరియస్ని చూపుతున్నాడు. వాయిస్లో ఆర్డర్ ఇస్తూ ఢిల్లీ చెప్పారు. ప్రస్తుతం అండర్గ్రౌండ్లో ఉన్న గ్యాంగ్స్టర్లందరూ మేము వాటిని కనుగొని వారి నుండి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము.
వాటిని కనుగొనడంలో మీకు సహాయం కావాలంటే విచారించండి. మీకు ఇబ్బంది ఉంటే బ్లాక్ కోబ్రా గ్యాంగ్ మీరు సహాయం కూడా తీసుకోవచ్చు. గ్యాంగ్స్టర్ ఉన్న ఖచ్చితమైన స్థానాన్ని మీకు తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు అందరూ అక్కడికి వెళ్ళవచ్చు. రూడ్ ఎవరికి ఆదేశాలు ఇస్తున్నాడో చూస్తున్నారా? కానీ ఎవరూ ఎవరినీ చూడలేరు. కానీ రుద్ర మాట్లాడటం అయిపోయాక అందరూ తలుపు బయట నుండి డజన్ల కొద్దీ బూట్లు కుప్పగా వచ్చాయి. ఆ స్వరాలు లయగా వినిపించాయి. పూల వ్యాపారం లాగా ఉంది. ఒక సైనిక బెటాలియన్ మార్చ్ పాస్ట్. ఆమె ఆర్డర్ చేసిన తర్వాత రుద్ర అలాగే ఉన్నాడు. ఒక పోలీసు అధికారి వైపు మీ కంటి మూల రుద్ర అతనికేసి చూసి ఎందుకో తెలీదు. కానీ ఈ పోలీసు అధికారి చాలా వింతగా చూస్తున్నాడు. ఆ పోలీసాఫీసర్ తన కళ్లను అందరికీ దూరంగా ఉంచుతాడు. అతను తన జేబులో నుండి రుమాలు తీస్తాడు మరియు తన కనుబొమ్మల చెమట అడుగుతుంది. కానీ ఇది సమయ రుద్ర ఖంఖాలో అతనితో చిక్కుకోవద్దు అనుకున్నాడు. అందుకే తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రుద్ర వెళ్లిన తర్వాత పోలీసులంతా అధికారి ఊపిరి పీల్చుకున్నాడో లేదో తెలియదు. ఎందుకు కానీ రుద్ర ఇక్కడ ఉన్నప్పుడు అన్ని మనుషుల గుండెల్లో విచిత్రమైన భయం ఉంటుంది. మూస్ జరుగుతోంది మరియు అది ఎందుకంటే ఎవరి హృదయంలోనైనా అమరుడైన తరగతి యోధుడు అతను తన ప్రెస్తో భయాన్ని సృష్టించగలడు. మరియు ఏది ఏమైనా ఈ పోలీసు అధికారులందరూ సామాన్యులు. రుద్ర కార్తీక్ వినగానే అతను కోరుకున్నప్పుడు వ్యక్తీకరణ కూడా మారిపోయింది. ఏది జరిగినా ప్రతిదీ జరుగుతుంది. చట్టం పరిధిలో ఉండాలి. కానీ రుద్ర విన్నాక ఇప్పుడు మనీషా అంటే చాలా ఇష్టం. కార్తీక్ సింగ్ అయినప్పటికీ నేను ఆందోళన చెందడం ప్రారంభించాను. కుటుంబానికి రాజు లేదా యువరాజు లేరు. కానీ ఆరవ్ అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. సింగ్ కుటుంబ అధికారాన్ని తన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చని. కార్తీక్ సింగ్ ఇలా వాడుకోవచ్చు. సింగ్ కుటుంబం యొక్క అండర్ వరల్డ్ పవర్. నేను దానిని నాకు కావలసిన విధంగా ఉపయోగించగలను. కార్తీక్ సింగ్ కేవలం శక్తి ప్రపంచానికి చెందినవాడు. యోధులకు ఆదేశాలు ఇవ్వలేకపోయాడు. ఈ యోధులకు ఆదేశాలు ఇవ్వడం వల్ల అధికారం రాజు లేదా యువరాజు వద్ద మాత్రమే ఉంటుంది. కార్తీక్ సింగ్ కూడా ఊపిరి పీల్చుకుంటున్నాడు. జేబులోంచి ఫోన్ తీసి ఎవరికైనా కాల్ చేస్తున్నాడు. 2 రింగ్లలో ఫోన్ను మిక్స్ చేస్తుంది. తీసుకోబడుతుంది మరియు మరొక వైపు నుండి మధ్య దశ ఒక వ్యక్తి యొక్క గౌరవనీయమైన స్వరం. చెప్పండి కార్తీక్ సార్, మీకు అది ఎలా గుర్తుకు వచ్చింది? మధ్య వయస్కుడి మాటలు విన్న తర్వాత కార్తీక్ తన గంభీరమైన స్వరంతో ఆమెకు ఆజ్ఞాపించాడు. అది ఇస్తూ రాజ్ శుక్లా మా అక్కతో అంటాడు. ఎవరో మిమ్మల్ని త్వరగా కిడ్నాప్ చేశారు. అతని అన్వేషణలో పురుషులందరినీ నిమగ్నం చేయండి మరియు దాని గురించి నాకు ఏదైనా తెలిసిన వెంటనే నేను చేస్తాను. అన్ని వివరాల కోసం వెంటనే నాకు కాల్ చేయండి. నేను నా మాటలను మాత్రమే మీకు పంపుతున్నాను. ఇలా చెప్పిన కార్తీక్ వెంటనే మనీషాను అడిగాడు. రాజ్ శుక్లాకు వివరాలు పంపుతుంది. కానీ మరోవైపు అక్కడ కూర్చున్న పోలీసులంతా ఆఫీసర్ రాజ్ శుక్లా పేరు వినగానే వణికిపోతుంది. అక్కడ కూర్చున్న పోలీసులందరికీ వణుకు మొదలైంది. రాజ్ శుక్లా అని అధికారులకు తెలుసు. రాజ్ శుక్లాకు సమాధానం దయగల వ్యక్తి. రాష్ట్రంలోని చాలా పెద్ద గ్యాంగ్స్టర్గా పరిగణిస్తారు. రాజ్ శుక్లా అనే పేరు వీరిది. ఉత్తరప్రదేశ్ అంతటా ఆధిపత్యం రాజ్యమేలింది. శుక్ల బలాన్ని ఇక్కడ నుండి అంచనా వేయవచ్చు. ఉత్తరప్రదేశ్కి చాలాసార్లు వెళ్లవచ్చు. ముఖ్యమంత్రి మరియు రాజ్ శుక్లాతో దిన్ కార్తే ఫోటో కూడా లీక్ అయింది. రాజ్ శుక్లా పేరు రాష్ట్రంలో తెలియదు. అలా కాకుండా దానిని బ్రాండ్గా పరిగణించడం తప్పు. రాజ్ శుక్లా ఉత్తరప్రదేశ్లో ఉన్నారని ఇది జరగదు. దేవుని కంటే తక్కువ కాదు. కానీ ముందు కూర్చున్న వ్యక్తి రాజ్ శుక్లాతో ఇలా అన్నాడు. రాజ్ శుక్లా అతని కోసం ఆర్డర్ చేసినట్లు ఉత్తరప్రదేశ్కు ఏమీ పట్టదు. రాజ్ శుక్లా తన సొంత జట్టును కలిగి ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లోని షాడో నైట్స్ అంతా వీరిలో ఉన్నారు. ఈ విభాగం వంటి విభాగం అని పిలుస్తారు. రాజ్ పేరు సరిగ్గా అదే. శుక్లా తన పనులన్నీ రాత్రి పూట పూర్తి చేస్తాడు. ఈ విభాగం ఉత్తరప్రదేశ్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. దీంతో పాటు ఢిల్లీలో కూడా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రజలందరూ అతనికి హాని చేయలేరు. ఎవరినీ పట్టించుకోకుండా తమ పనులు చేసుకుని వెళ్లిపోయారు. వారిపై చర్యలు తీసుకునే ధైర్యం నాకు లేదు. రాజ్ శుక్లా సంగతి కార్తీక్ సింగ్ కి కూడా తెలుసు. అయితే హోదా ఎంత ఉందో చెప్పడం తప్పు. ఈ విభాగం కూడా సింగ్ కుటుంబానికి చెందినది కావడం సాధ్యం కాదు. బాహ్య శక్తులు మాత్రమే ఉంటే క్రింద పని చేస్తుంది. మరికొందరిని కలుపుకొని పోయినా సింగ్ కుటుంబానికే బలం. ఇది మొత్తం రాష్ట్రానికి జోక్ కాదు. నియంత్రించే ముఠా సింగ్ కుటుంబానికి చెందినది కోసం పనిచేస్తుంది. ఇది నిజంగా చాలా భయానకంగా ఉంది. ఆర్డర్ అందుకున్న తర్వాత
ప్రతి ఒక్కరూ వారి వద్దకు వెళతారు. మనీషా కోసం అన్వేషణలో నిమగ్నమయ్యారు. దాదాపు సగం రోజులు వెతికినా ఎవరికీ ఏ వార్త అందలేదు. అయితే సగం రోజుల తర్వాత అందరికీ సర్ప్రైజ్ ఇస్తారు. తూర్పు ఢిల్లీ నుంచి ఈ వార్త వెల్లడైంది. ప్రీత్ విహార్లో బాంబు పేలుడు సంభవించింది. అక్కడ పోలీసులు విచారించగా ఆ బాంబు పేలుడులో అతడు ఉన్నట్టు అప్పుడు వెలుగులోకి వచ్చింది. జర్మనీలో తయారైన అధునాతన ఆయుధాలు దొరికాయి. ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను కూడా కనుగొన్నారు. బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే దొరికారు. మృతదేహాన్ని కనుగొన్న ఈ వార్త నిజంగా షాకింగ్గా ఉంది. అక్కడ విచారణకు వెళ్లాడు. చాలా ఉందని తేలిన తర్వాత ఆ విచారణలో భీకర పోరాటం కూడా జరిగింది. ప్రభుత్వానికి కూడా తెలిసింది విషయానికి అండర్ వరల్డ్ యొక్క రహస్య శక్తులతో ఉంది అనుసంధానించబడి ఉంది. అయినప్పటికీ సాధారణ ప్రజలు భావిస్తారు బహుశా అండర్ వరల్డ్ గ్యాంగ్ల నుంచి వచ్చి ఉంటుందని భావించారు. పరస్పర శత్రుత్వం లేదని ప్రభుత్వం చెప్పింది. ఇందులో కార్తీక్ కూడా అణచివేసినప్పటికీ ఢిల్లీలో అవాల్ అని తెలిసింది యొక్క రహస్య శక్తుల మధ్య అంతర్గత వివాదం ఉంది. కార్తీక్ కి ఎక్కడి నుంచో ఈ సమస్య వచ్చింది. మనీషాకు ఎక్కడ కనెక్ట్ అయిన ఫీలింగ్. ఈ సమయంలో ఢిల్లీలో కలకలం రేగింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్ దిగింది. ఆ ప్రైవేట్ జెట్లో ఆరవ్ కూర్చున్నాడు. దాదాపు మీరు విమానాశ్రయం నుండి బయటకు వచ్చిన వెంటనే 20 నల్లటి పొడవాటి కార్ల కాన్వాయ్. ఆ కార్లన్నింటి మధ్య నేను వేచి ఉన్నాను. ఒక నీలం రంగు రోల్స్ రాయిస్ ఎలైట్ పార్క్ చేయబడింది. అందరూ ఎయిర్పోర్టు లోపలికి బయటకి వెళ్తున్నారు. ఈ పెద్ద కాన్వాయ్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. రైళ్ల వెలుపల ఆ నల్లటి సూట్లన్నీ అధునాతన ఆయుధాలతో అంగరక్షకులు నిలబడి ఉన్నారు. వారందరికీ కళ్లకు చీకటి అద్దాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి చెవుల్లో బ్లూటూత్ ఉంది. అతని ఎత్తు 6 అడుగులు. అది అందరికీ కనిపించేది. వృత్తిపరమైన వాణిజ్య సైనిక అధికారి చాలా వాటిలా అనిపించింది. బాడీగార్డు ఆయుధాలకు బదులు సూట్కేస్ను పట్టుకున్నాడు. అప్పుడే ఆ అంగరక్షకుల్లో ఒకరిని నియమించారు. అంగరక్షకుడు ముందు నుండి ఒక వ్యక్తిని సమీపిస్తున్నాడు. బాడీగార్డ్ నల్లటి సూట్లో ఉన్నట్లు తెలుస్తోంది మరియు ఆ అంగరక్షకుడు ముదురు రంగుతో ఉన్నాడు. కానీ ఒక్క వెంట్రుక కూడా లేదు. ఆ అంగరక్షకుడు బట్టతల ఉన్నాడు. అయితే అంతా ఆ అంగరక్షకుడి ఛాతీపైనే. బాడీగార్డ్ సూట్కి భిన్నంగా బంగారు రంగు. అక్కడ ఒక బెంచ్ మీద సింహం ఛార్జింగ్ పెట్టింది. ఈ నడుస్తున్న చిత్రం చెక్కబడింది. బబ్బర్ షేర్ సింగ్ కుటుంబం యొక్క స్థితి చిహ్నం ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఈ అంగరక్షకుడు ఛాతీపై ఈ బంగారు బ్యాచ్ ఉంది. ఒకప్పుడు అతను మిలిటరీలో మేజర్ హోదాలో ఉన్నాడు. ఆ బట్టతల మనిషి కూడా ఆ వ్యక్తిలాగే ఉన్నాడు. అతని వైపు చూస్తే అతను బాడీగార్డ్ వైపు తిరుగుతాడు. అతనిని చూస్తూ అతను ఆ బట్టతల వ్యక్తికి శ్రద్ధ చూపుతున్నాడని చెప్పాడు. ఆ వ్యక్తి ఇలా చెప్పిన వెంటనే కాపలాదారులందరూ శ్రద్ధ స్థానంలోకి వస్తాయి మరియు ఆ మొత్తం గ్యాలరీని దాటేస్తూ చుట్టూ మరియు మానవుని రాక అక్కడ ఉన్న ప్రజలు వీటికి దారి తీస్తారు. గార్డుల వృత్తి నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఈ గార్డులందరూ ఇలాగే వ్యవహరించారు. ఇది సైనిక గార్డు మరియు అతనిది. ఇవన్నీ ఊహించడం ఖచ్చితంగా సరైనది. రిటైర్డ్ సైనిక సిబ్బంది ఉన్నారు. వీటన్నింటిలో సైన్యం నుండి వచ్చినందున మరుసటి క్షణంలోనే క్రమశిక్షణ నిండిపోయింది. వారిలో 20 నుంచి 25 ఏళ్ల బాలుడు కూడా ఉంటాడు. బాలుడు కాన్వాయ్ వైపు కదలడం ప్రారంభిస్తాడు. అతని ముఖంలో భావాలు చాలా చల్లగా ఉన్నాయి. ఆరవ్ ఎవరికీ ఏమీ మాట్లాడకుండా నేరుగా అక్కడికి వెళ్ళాడు. నీలం రంగు రోల్స్ రాయిస్లో కూర్చున్నాడు. ఆరవ్ కూర్చున్న తర్వాత అందరు బాడీగార్డ్స్ వారి సంబంధిత కార్లలో కూర్చుని కాన్వాయ్ వెంటనే విమానాశ్రయం నుండి బయలుదేరుతుంది. ఈ దృశ్యాన్ని చాలా మంది తమ ఫోన్లలో చూశారు. అటువంటి కారణంగా కూడా పట్టుబడ్డాడు. వారు ప్రతిరోజూ సంఘటనలను చూడలేరు. ఆ కాన్వాయ్ బయలుదేరిన తర్వాత జనం కాన్వాయ్ గురించి మాట్లాడటం ప్రారంభిస్తాడు. గుంపులో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సోదరుడు కొద్దిసేపటి క్రితం ఇక్కడ అడిగాడు. అంగరక్షకులు మరియు ఆ బాలుడు ఎవరు? ఆ అంగరక్షకుడు ఎవరు? మేము అతని మాట వినడానికి ఆ వ్యక్తికి గౌరవం ఇస్తున్నాము. అతని పక్కన నిలబడి ఉన్న రెండవ వ్యక్తి తర్వాత అతడిని చూసి ఏయ్ బ్రదర్ అని అడిగాడు. అతను మొదటగా ఢిల్లీకి మీరు కొత్తవా? ఆ వ్యక్తి తల ఊపుతూ ఉంటాడు. అప్పుడు ఆ అవతలి వ్యక్తి దీనిపై సీరియస్గా ఉంటాడు. ఇదంతా మొదటి వ్యక్తికి చెబుతుంది. అంగరక్షకుడు సింగ్ కుటుంబానికి చెందినవాడు మరియు బట్టతల ఉన్నాడు. అంగరక్షకులందరినీ ఆదేశించే అంగరక్షకుడు. అతను సైన్యంలో మేజర్ ర్యాంక్ ఇస్తున్నాడా? మిగిలిన వారందరి నుండి పదవీ విరమణ పొందిన పాసన్ అంగరక్షకుడు. మిలిటరీ నుంచి రిటైర్డ్ అయిన సైనికుడు. ముందు ఎదుటి వ్యక్తి మాట విన్న తర్వాత ఆశ్చర్యంతో ఆ వ్యక్తి నోరు తెరిచింది. అతను విశాలంగా తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. సైన్యంలో ప్రధాన ర్యాంక్ అని అర్థం. ఆ అధికారి సింగ్ కుటుంబానికి చెందిన అధికారి. మనుషులిద్దరి మాటలు విన్న తర్వాత వారి సంభాషణలో చేరిన మూడవ వ్యక్తి అతను చెప్పాడు. హే సోదరా, ఇది మాత్రమే కాదు, సైన్యం వలె
సింగ్ కుటుంబంలో కూడా అంగరక్షకుల బెటాలియన్ ఉంది మరియు అతను బట్టతల ఉన్నాడు. అతని ఛాతీపై బంగారు బ్యాడ్జీతో ఒక అంగరక్షకుడు ఉన్నాడు. అతను మేజర్ వివేక్ మహారాజ్గా నిశ్చితార్థం చేసుకున్నాడు. వివేక్ మహారాజ్ సింగ్ కుటుంబానికి అంగరక్షకుడు టీం 18 యొక్క కమాండెంట్ మరియు వీరి గురించి మీరు అడుగుతున్నారు. అతను యువరాజ్ ఆరవ్ సింగ్. మూడవ వ్యక్తిని విన్న తర్వాత మొదట ఆ వ్యక్తి విశాలమైన కళ్లతో ఆమె వైపు చూశాడు. ఈ సమయంలో ఆ మునుపటి వ్యక్తి నా చెవులను నేను నమ్మలేకపోయాను. రెండో వ్యక్తి కూడా మొదటి వ్యక్తిలాగే ఉంటాడు. ఆశ్చర్యంగా ఉంది కానీ ఆ రెండో వ్యక్తి మూడోవాడు ఆ వ్యక్తిని చూస్తూ అడిగాడు అన్నయ్యా? అన్ని తరువాత, దీని గురించి మీకు ఎలా తెలుసు? ఆ మూడో వ్యక్తి తన ఛాతీని బయట పెట్టాడు. నేను సింగ్ కుటుంబానికి చెందిన రాచరికుడిని అని అంటారు. నేను బంగ్లాలో అతని సేవకుడిని కానీ ఈ రోజు మనమందరం ఈ విషయానికి నీకు చెప్పాలని సెలవు తీసుకున్నాను. ఆ వ్యక్తి తన ఛాతీని ఇలా బయటకు తీశాడు. అది ఎంత పెద్ద పోస్టునో తనకు తెలియదన్నట్లుగా ఉంది. అయితే ఈ విషయానికి ఇద్దరికీ తెలియగానే ఈ మూడో వ్యక్తి సింగ్ ఖాన్ కాదని తెలుస్తోంది. వారి వద్ద పనిచేసే సేవకుడు ఉంటే వారు నేను ఆమెను చూసి అసూయపడ్డాను. ఎందుకో నాకు తెలియదు. అతను కేవలం ఒక కుటుంబానికి సేవకుడు అయినప్పటికీ అందరికీ ఎందుకంటే ప్రజలు అతనిపై అసూయతో ఉన్నారు. ఎందుకంటే లియో కుటుంబానికి లేదా సింహ రాశికి కుటుంబంలో పనిచేయడం అనేది ఒక విషయానికి సేవకుడైన గౌరవం. సింగ్ కుటుంబంలో ఎందుకు మరియు ఏమైనప్పటికీ పనిమనిషి జీతం కూడా దాదాపు 5 లక్షల రూపాయలు. ప్రభుత్వం అని చెబితే తప్పులేదు. పెద్ద జాబ్ పోస్ట్లో కూర్చున్నాడు. అధికారులు కూడా అంత డబ్బు సంపాదించలేరు. సింగ్ కుటుంబ సేవకుడు సంపాదించే డబ్బు మొత్తం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అందరూ ఉన్నారు అన్నట్టుగా ఆ మూడో వ్యక్తి వైపు చూస్తున్నారు. అక్కడ అందరికంటే ఎక్కువ హోదా ఆరవ్ వాహనాలను నడిపే వ్యక్తి. కాన్వాయ్ రాయల్ క్యాపిటల్లోని రాయల్ బంగ్లాల వైపు వేగంగా వెళ్ళింది. ఏ బంగ్లాకు చేరుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నారా? రుద్ర తర్వాత ఆరవ్ డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటాడా? అతను పోలీసు అధికారి వైపు చూస్తున్నాడు. అది జరగలేదు. ప్రీత్ విహార్లో జరిగిందా? బాంబు పేలుడు మనీషాకు సంబంధించినది. అన్నింటికంటే కొత్త ఉత్తేజకరమైన నెమలిని ఎవరు పొందబోతున్నారు? రాబోయే ఈ కథనాన్ని తెలుసుకోవడానికి వింటూ ఉండండి. ఆరవ్ మొత్తం సామ్రాజ్యాన్ని ఒక్కడే జయించాడు. మా ఛానెల్ని సందర్శించినందుకు ధన్యవాదాలు. రోజ్ వాస్.